నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 131వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్ లో మొట్టమొదటి అంశంగా వక్ఫ్ బిల్ గురించి మనం మాట్లాడాలి. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ వక్ఫ్ బిల్ ని ఎగ్జామిన్ చేసింది అండ్ ఆ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ని సూచించారు సభ్యులు. సుమారు 14 సవరణలు అని చెప్తున్నారు. ఆ 14 సవరణల్ని కూడా తీసుకొని ఇప్పుడు మొత్తానికి దాన్ని ఈ సెషన్స్లోనే, ఇప్పుడు బడ్జెట్ సెషన్స్లోనే ఈ బిల్ రాబోతోంది, ఆమోద ముద్ర కూడా పడబోతోంది అనిపిస్తోంది. సో టెక్నికల్లీ అన్నీ క్లియర్ అయిపోయినట్టుగానేనా మనం భావించవచ్చా? అండ్ అపోజిషన్ ఏమో ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా చేశారు అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కొంత ఇదంతా కూడా కావాలని బుల్డోజ్ చేయడానికే చేస్తున్నారు అంటున్నారు. జేపీసీకి వెళ్ళాలని చెప్పింది వాళ్ళే, జేపీసీ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే వాదనను వినిపించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఎందుకంటే ముందు జేపీసీ కావాలన్నారు, జేపీసీ పెట్టిన తర్వాత కాదు జేపీసీ ఎందుకు, మాకు జేపీసీ అక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు జేపీసీలో న్యాచురల్లీ మనం అందరికి తెలుసు సాయి గారు, పార్లమెంట్లో మెజారిటీ ఉన్న పార్టీ వాళ్ళ అలయన్స్ ఉంటారు. దీనికన్నా ముందు బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీకి క్లీన్ చిట్ ఇచ్చినది ఒకటే, అది ఒక జేపీసీ. అందరికి గుర్తుంది ఎట్లా వైట్ వాష్ చేశారని. అందరికి తెలుసు అది కరప్షన్ స్కామ్, చాలా పెద్ద కరప్షన్ ఉండే. స్వీడిష్ వాళ్ళు అడ్మిట్ చేశారు మేము లంచం ఇచ్చామని. స్వీడన్లో కానీ జైల్లో వేశారు 2-3. కానీ భారతదేశంలో అంటూ మేము లంచం తీసుకోలేదు అంటున్నారు. మళ్ళీ ఎవరు తీసుకున్నారు లంచం? సో దాన్ని పక్కన పెడదాం. సో ఆ జేపీసీ అట్లాంటి క్రెడిబిలిటీ, స్టోరీలు రాసిన అదే ఎన్రామ్ని, అదే హిందూ పత్రికని ఇప్పుడు వీళ్ళందరూ ఎంటేసుకుని అదే అని తిరుగుతుంది. అది చిత్రా సుబ్రహ్మణ్యం అన్నారు, ఎన్రామ్ క్లీన్లీ అది వైట్ వాష్ చేసేసారని చెప్పేసి తర్వాత. ఎందుకంటే న్యాచురల్ రాజీవ్ గాంధీ డబ్బులు ఇచ్చి ఉంటాడు, దాంతోపాటు అది కంప్లీట్గా మార్చేశారు వాళ్ళు. ఎనీవే మనకున్న స్టోరీ అది కాదు సాయి గారు. ఇక్కడ వక్ఫ్ బిల్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి తెలుసు వక్ఫ్ అనేది ఒక కాన్సెప్ట్ ఏంటి, చాలా మటుకు డిబేట్స్ మనం మాట్లాడాం. బేసిక్లీ ఒక ముస్లిం, ఆయన యాజ్ పర్ హిజ్ ఓన్ విల్, యాజ్ పర్ అది లాజిక్ అనమాట. అండ్ సౌండ్ మైండ్, ఏదో పిచ్చోడ్లా కాదు, సౌండ్ మైండ్లో ఆయన దేవుడికి, అల్లాకి ఒక ప్రాపర్టీ విల్ చేస్తున్నారు. ఒకసారి చేసిన తర్వాత తను తీసుకోలేము రిటర్న్. సో దానికి రిటర్న్ వర్బలో ఏం అక్కర్లేదు, ఎవరో చూశారు, ఎవరో చెప్పారు, దానికోసం ఆ ప్రాపర్టీ మాదని చెప్పి. క్లాసిక్ కేసు మన అందరూ మాట్లాడడం మునంబం గురించి, కేరళ. దట్స్ ఎ టెస్ట్ కేసు. ఇప్పుడు కూడా అక్కడ ప్రొటెస్ట్ నడుస్తుంది. కేరళ కాంగ్రెస్ అని చెప్పి, నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ అని చెప్పి చర్చ్ బ్యాక్డ్ గ్రూప్ ఉంది. వాళ్ళ ఎల్డీఎఫ్ పార్టీ. ఇప్పుడు వాళ్ళకి ఐ థింక్ 3-4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఒక ఎంపీ ఉంది, వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఎంపీస్ ఇద్దరు, ఒక రాజ్యసభలో ఒక లోక్సభలో. వాళ్ళు చెప్తున్నారు మేము కూడా బిల్ని సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. సో మన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా పరేషాన్ అయిపోయారు, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా ఇదేంట్రా వీళ్ళు వచ్చి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఇంపాక్ట్ ఎవరికి వచ్చింది. మునంబం కేసులో ఆ ఉన్న చోట, దిస్ ఇస్ ఆల్మోస్ట్ నియర్ కొచ్చిన్, వర్కలా దగ్గర ఉంది సాయి గారు. ఈ మునంబంలో ఆ ల్యాండ్ ఒక 150 సంవత్సరాల ముందు, 200 సంవత్సరాల ముందు ట్రావెంకూర్ రాజా ఒక మనిషికి, ముస్లిం ఆయనకి లీజ్కి ఇచ్చాడు. ఆయన అదేం చేశారు, ఆయన తర్వాత ఆ లీజ్ని కన్వర్ట్ చేసి ఆయన ఫరూక్ కాలేజ్ అని చెప్పి కాలికెట్ దగ్గర ఒక కాలేజ్ ఉంది. వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ డబ్బులు లేకుండే వాళ్ళ దగ్గర. సో డబ్బులు, ఎండోమెంట్ ఒకటి ఉండాలి కదా వాళ్ళకి, ఒక డబ్బులు వచ్చేది ఫీ, వాళ్ళు కాలేజ్ నడిపించడానికి అని చెప్పేసి ఈయన ఏం చేశారు, వాళ్ళకి దానంగా ఇచ్చేశారు. అదే ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ ప్రాపర్టీ బిలాంగ్ టు ద ట్రావెంకూర్ రాజా. కానీ మనకు తెలుసు కదా సాయి గారు, ఇండిపెండెన్స్ తర్వాత అంతా మారిపోయింది. ఇండిపెండెన్స్ తర్వాత ప్రాపర్టీ ఎవరి చేతిలో ఉందో, ఇక్కడ మన హైదరాబాద్లో తెలుసు, ఒకటే ల్యాండ్ హైదరాబాద్లో ఉన్న ఒకటి భూమిని 10 సార్లు అమ్మారు హైదరాబాద్లో, 10 మందికి అమ్మారు. మనం చాలా కేసులు చూస్తున్నాం ఇక్కడ కోర్టులలో. సో అట్లా చేశారు. ఆయన ఏం చేశారు, ఫరూక్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల ముందు వాళ్ళ ల్యాండ్ అమ్మేశారు, పీస్గా చేసి అమ్మేశారు. ఎందుకంటే మాకు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి అమ్మేశారు. ఇది కోస్టల్ టౌన్, అక్కడ మెజారిటీ పాపులేషన్ లాటిన్ క్రిస్టియన్స్. ఫిషర్మెన్ కమ్యూనిటీ కేరళలో మోస్ట్లీ లాటిన్ క్రిస్టియన్స్. సో విడింజం కానివ్వండి, ఇక్కడ మునంబం కానివ్వండి, ఇట్లాంటి ఏరియాస్లో. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఫస్ట్ జనరేషన్ అయిపోయింది, సెకండ్ జనరేషన్, మూడో జనరేషన్కి వచ్చేదాకా వాళ్ళు ఒక రోజు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్తే, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోము మేము, ఇది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి వక్ఫ్ వాళ్ళు ఆల్రెడీ మాకు చెప్పేశారని చెప్తున్నారు. ఒక్కసారిగా 600 కుటుంబాలు ఇల్లు కట్టుకున్నారు. ఎన్నో జనరేషన్స్ అయిపోయింది, 3 జనరేషన్స్ అయిపోయింది. వాళ్ళ నాన్న, పెద్దనాన్న, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, సన్, డాటర్, ఇట్లాంటివి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ అయిపోయింది. అప్పుడే ప్రొటెస్ట్ మొదలైంది. మనకి తెలిసి 6 నెలల ముందు ప్రొటెస్ట్ మొదలైంది. ఇప్పుడు కూడా ఫాస్ట్ అండ్ టు డెత్ అక్కడ రెగ్యులర్ నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళందరూ. మునంబం ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేము మిగతా అంతా మనం ఎక్కువ మాట్లాడాం. ఢిల్లీలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ జస్ట్ బిఫోర్ లివింగ్ ఆఫీస్ 2013-2014లో వాళ్ళు మొత్తం రాసి ఇచ్చేశారు. ఢిల్లీ అంతా వక్ఫ్ బోర్డుకి ఇచ్చేశారు కంప్లీట్గా.
సో ఢిల్లీలో ఎన్నో కాలనీలు ఇప్పుడు వక్ఫ్ బోర్డు కింద వస్తుంది, ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా పోతుంది వాళ్ళది. సో ఈ వక్ఫ్ బోర్డుకి ఒక మేజర్ ప్రాబ్లం ఇదే ఉండదు సార్ ఇక్కడ, దట్ ఒకటి అది వాళ్ళు ఒకసారి చెప్పేస్తే వాళ్ళదే అంటే ప్రూఫ్ ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ అంటారు సాయి గారు. ఇప్పుడు మీరు ఉంటారు, మీ ఇల్లు ఉంది, వక్ఫ్ బోర్డు రేపు వచ్చి అంటారు సాయి గారు ఇల్లు లేదు, అది మా ఇల్లు, మా ల్యాండ్ అంటారు, అయిపోయింది కథ అంతే. మీరు ఏం ప్రూవ్ చేయక్కర్లేదు, మీకు ప్రూవ్ చేయడానికి మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు ప్రూవ్ చేయక్కర్లేదు. దాన్ని కరెక్ట్ చేస్తున్నారు ఫస్ట్. సో అమెండ్మెంట్, దిస్ ఇస్ నాట్ వక్ఫ్ బిల్, అలాంటిదే అమెండ్మెంట్ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు కదా, చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి బేగంపేట గురించి, అది ఔరంగజేబ్ టైంలో గుర్రం తిరిగిందని చెప్పేసి అది మాది అని చెప్పేసి, గుర్రం తిరిగితే కూడా వక్ఫ్ అయిపోతుంది. సో సెకండ్ రిజిస్ట్రేషన్, వక్ఫ్ బోర్డు ల్యాండ్ చాలా మటుకు 90% రిజిస్టర్డ్ కాదు, కొన్ని ప్లేసెస్ రిజిస్టర్ చేశారు, అంటే రెవెన్యూ ఆఫీస్లో రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్ చేయాలంటే మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉండాలి కదా, అంతే. ఒట్టిగా రిజిస్ట్రేషన్ వాళ్ళు తీసుకుంటారా, చెప్పారు ఎవడో చెప్పారని చెప్తే అయిపోతుంది కాదు కదా. థర్డ్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఒక ఫస్ట్ అథారిటీ ఇస్తున్నారు దీని మీద, అంటే మీ దగ్గరికి ఏమైనా డిస్ప్యూట్ వస్తే మీరు చూసుకోవాలని చెప్పి. కానీ ఇప్పుడు ఏమవుతుంది సార్ గారు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనగానే మనందరికీ తెలుసు యూజువలీ పొలిటికల్ పార్టీతో అలైన్ ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లేకుంటే మెడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్లో ఒక డిస్ప్యూట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్తే అక్కడ సెక్రటరియట్ నుంచి ఫోన్ వస్తుంది, లేకుంటే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, లేకుంటే వక్ఫ్ బోర్డు నుంచి ఫోన్ వస్తుంది, రే నువ్వేం చేయకు, అంతే అది మా జగ, మీరు నువ్వు తన పక్కన పెట్టి కాగితాన్ని అంటారు, ఆయన పక్కన పెట్టేస్తారు కాగితం, లీగల్ శాంక్టిటీ లేదు దానికి, ఏం చేయలేదు, అది అట్లనే పడి ఉంటుంది, ఆయన ట్రాన్స్ఫర్ కూడా అయిపోతారు. నాలుగోది లీగల్ రికోర్స్, ఎనీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్, వక్ఫ్ బోర్డ్ వచ్చి ఒకసారి వాళ్ళ ల్యాండ్ అని చెప్తే మీకు ఏ లీగల్ రికోర్స్, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు మీరు ఆలోచించండి. అట్లాంటి దారుణమైన లాస్ దీన్ని అమెండ్ చేస్తున్నారు. ఏంటంటే మీకు ఒక రికోర్స్ ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు, మ్యాక్సిమం ట్రిబ్యునల్ దగ్గర వెళ్ళాలంట, ట్రిబ్యునల్ ఎవరు, వారే ట్రిబ్యునల్, వాళ్ళే జడ్జు, వాళ్ళే ప్రాసిక్యూషన్, వాళ్ళే డిఫెండెంట్, అంతా వాళ్ళే. మళ్ళీ మీరేం చేస్తారు, మీకేం చేయలేరు మీరు. వాళ్ళు ఒకసారి చెప్పేస్తే అయిపోయింది, లేదు లేదు ఈ కేసు అంతా అయిపోయింది, ఇది ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ అంటే ఫినిష్, సాయి గారు ఇల్లు పోయింది అంతే. సో ఈ అమెండ్మెంట్స్, క్రూషియల్ అమెండ్మెంట్స్ వస్తున్నారు, దాంట్లో మనం చూసాం 14 అమెండ్మెంట్ అని చెప్తున్నారు. అండ్ దిస్ వాజ్ పాస్ బై ఓట్, అందరు తెలుసు ఇది పర్టికులర్ ఓటింగ్ కూడా జరిగినప్పుడు కూడా 15-11లో మెజారిటీలో ఈ ఓటింగ్ జరిగింది సాయి గారు. కానీ ఈ ఓటింగ్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కాంట్రవర్సీ ఏంటంటే మా దగ్గర ఏం అడగలేదు అంటారు. మీరు కూర్చున్నారు కదా కమిటీలో, మీరు ఇన్ని రోజులు కమిటీలో మీరు వాకౌట్ చేస్తే ఏం చేస్తారు, పార్లమెంట్ అనుకున్నారా, మీరు వాకౌట్ చేస్తే పోనీయండి, వాళ్ళు లేనప్పుడు మేము డిస్కస్ చేసుకుంటా అంటారు. స్ట్రాటజీ యాక్చువల్లీ అది మంచిదే కదా, వాకౌట్ చేసి ఎక్కువ లొల్లి ఉండదని చెప్పి పార్లమెంట్లో కూడా ఒకసారి చేస్తారు, పోయినాడు మంచిదే అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇది అమెండ్మెంట్స్ గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడితే ఒరిజినల్ బిల్ అనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గురించి చెప్పాను సాయి గారు, అది కాదు. ఇఫ్ ద క్వశ్చన్ అరైజెస్ వెదర్ ఎనీ సచ్ ప్రాపర్టీ ఇస్ అ గవర్నమెంట్ ప్రాపర్టీ, ద సేమ్ షల్ బి రెఫర్డ్ టు అ కలెక్టర్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ సచ్ ఎంక్వైరీ యాజ్ డీమ్స్ ఫిట్. అండ్ అది చేంజ్ చేసి ఇప్పుడు మార్చి ద ఎంపవర్ ద స్టేట్ గవర్నమెంట్, చేంజ్ టు ఎంపవర్ ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్తున్నారు, టు అపాయింట్ అన్ అథారిటీ. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదు, ఒక అథారిటీని అపాయింట్మెంట్ చేయమంటారు దట్ ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్ గురించి ఎంక్వైరీ చేయడానికి. న్యాచురల్లీ అట్లాంటి ఒక అపాయింట్మెంట్ వచ్చినప్పుడు జడ్జిని అపాయింట్ చేస్తారు, ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్నా పొలిటికలీ జడ్జి వినడు, గవర్నమెంట్ చెప్తే కూడా ఒకసారి వినొచ్చు, అది కాదు ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ కీ పాయింట్, నెక్స్ట్ వన్ కీ చేంజ్, వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డులలో నంబర్ ఆఫ్ మెంబర్స్ని పెంచబోతున్నారు. ఇప్పుడు 3 చేస్తున్నారు సాయి గారు, ఇప్పుడు 2 ఉన్నారు, దాంట్లో ఒక మహిళని తీసుకొస్తున్నారు. అది స్టేట్ లెవెల్లో కానివ్వండి, నేషనల్ లెవెల్లో కానివ్వండి. సో మినిమం నాన్ ముస్లిం, ఇంకోటి నాన్ ముస్లిం ఇంక్లూడ్, దాని మీద ఓవైసీ గౌడ చేస్తున్నాడు. మీరు మా తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లో కూడా నాన్ హిందూస్ని, మీరు ముస్లిం లాంటి వాళ్ళని మీరు హిందూ టీటీడీ దాంట్లో కూర్చోబెడతారా కమిటీలో అని అడిగారు బోర్డులో. నేను ఓవైసీ గారి దగ్గర అడిగే ఒకటే ప్రశ్న, వక్ఫ్కి ఇచ్చే పవర్స్ ఉంది కదా, ఈ ల్యాండ్ మాదే అని చెప్పడం, అది మాకు కూడా ఇచ్చేసేయండి, టీటీడీ కూడా ఇచ్చేసాను. రేపు టీటీడీ వెళ్ళి ఓవైసీ గారు ఇల్లు వెళ్ళి ఇది మా టీటీడీ ప్రాపర్టీ అని చెప్తే మీరు ఏం చేస్తారు, అంతే. మరి ఆ ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత మేము కూడా ఇస్తాం మీకు రిప్రజెంటేషన్, నో ప్రాబ్లం. నాన్ ముస్లింలు ఎందుకు పెడుతున్నా అంటే బికాస్ ఈ కేసులు అన్ని హ్యాండిల్ చేస్తున్నది ఓన్లీ 1 కమ్యూనిటీ వాళ్ళు. సాయి గారు ఇంకో చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ ఉంది దీంట్లో మర్చిపోతున్నారు, ఎందుకు నాన్ ముస్లింలు పెడుతున్నారని. ఫస్ట్ దాంట్లో అమెండ్మెంట్స్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఒక చిన్న మార్పు తీసుకొచ్చారు, చాలా మంది అది గమనించలేదు. ఏంటది, హిందూ కెన్ ఆల్సో డొనేట్ హిస్ ల్యాండ్ టు ద వక్ఫ్ బోర్డ్. కరెక్ట్. ఇప్పుడు హిందూ ఉండాలి కదా కమిటీలో, అవును కదా. మరి పిల్లలకు తెలియకుండా నాన్నగారు పిల్లలు అందరు యూజ్లెస్ ఫెలో కొట్లాడైంది ఇంట్లో లేదని చెప్పి వెళ్ళి ఒకసారి వక్ఫ్ బోర్డో లేకుంటే ఎవరన్నా పక్కన మస్జిద్ దగ్గర వెళ్ళి నా ల్యాండ్ మొత్తం తీసుకోండి అని చెప్పేస్తారు, అయిపోయింది కథ. పిల్లలకి కావాలి, వైఫ్కి ఎవరికి దాని మీద అవకాశం, దాని మీద అస్సలు నో అథారిటీ. ఒకసారి చెప్పాడంటే కథం. హిందూ కూడా ఆలోచించేది ఒరిజినల్ వక్ఫ్, ఇట్లాంటి చట్టం ఎక్కడ లేదు సాయి గారు. సౌదీ అరేబియాలో లేదు,
ఇరాన్లో లేదు, హార్డ్ కోర్ ఇస్లామిక్ నేషన్స్లో లేదు. మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది సాయి గారు? సో డెఫినెట్గా ఈ చేంజెస్, ఈ 14 చేంజెస్లో నేను 2-3 మీకు చెప్పాను ఇప్పుడు దాకా. ఇంకోటి, లా విల్ నాట్ అప్లై రెట్రాస్పెక్టివ్లీ. సో ప్రాపర్టీ రిజిస్టర్ అయిందంటే రిజిస్టర్ అయింది, కానీ ఛాలెంజ్ చేయొచ్చు దానికి. సో 90% ఆఫ్ ద ప్రాపర్టీ సాయి గారు ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయలేదు. దానికోసం చూస్తున్నారు మీరు. లాస్ట్ 6 నెలల్లో కటకట అని వీళ్ళు వెళ్ళి అక్కడ వక్ఫ్ బోర్డు వాళ్ళు వెళ్ళి పేపర్లు పడేస్తున్నారు, ఈ ల్యాండ్ మాదని చెప్పి. హయాత్ నగర్లో దిల్సుఖ్ నగర్ ఏరియా మొత్తం మాదని చెప్పేశారు. ఆల్మోస్ట్ 7,000 మంది ఇల్లు ప్రాపర్టీస్ అంతా ఎఫెక్ట్ అయింది. మల్కాజిగిరిలో అయింది అట్లా, మెడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్లో 700 ఇల్లు సేమ్ థింగ్, ఇదంతా మాదని చెప్పేశారు. వాళ్ళు కావాలని చెప్పి ఈ చట్టం వచ్చే ముందు దీన్ని ఎట్లైనా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. సో డెఫినెట్గా ఈ 14 చేంజెస్ మార్చ డెఫినెట్గా ఉంటుంది. అమెండ్మెంట్ తీసుకొస్తారనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎనీబడి విషింగ్ టు డొనేట్ అ ల్యాండ్, చాలా ఇంపార్టెంట్ సాయి గారు. షో ఆర్ డెమాన్స్ట్రేట్ హ్యావింగ్ ప్రాక్టీస్ ఇస్లాం ఫర్ లాస్ట్ 5 years అండ్ దెర్ ఇస్ నో కంట్రవెన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెడికేషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. అంటే బేసిక్లీ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ధర్మేంద్ర కేసు తీసుకోండి. ఆయన 2వ పెళ్లి చేసుకోవడానికి ఆయన మతం మార్చుకున్నాడు. ఆయన చాలా మందికి తెలియదు. హీ మ్యారీడ్ ఫర్ సెకండ్ టైం, మ్యారీడ్ హిమామాలి, బట్ హీ డిడ్ చేంజ్ హిస్ రిలీజన్ టు ఇస్లాం. మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు. ఇప్పుడు కొట్టుపడేసారు కోర్టులు అనేది, అట్లా ఇట్స్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి. కానీ అది అప్పుడు జరిగింది, దానికి ఎవరు పట్టించుకోలేదు దాని తర్వాత. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ముస్లిం కెన్ డొనేట్ అనగానే ఈడేం చేస్తాడు, వెళ్ళి నా రిలీజన్ మార్చుకొని నా ల్యాండ్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాను వక్ఫ్ బోర్డుకి అని చెప్పేసి. అది జరగకూడదు. మినిమం మీరు 5 సంవత్సరాలు యూ షుడ్ బిన్ ప్రాక్టీసింగ్ ఇస్లాం. అంటే మీరు ఏదో సడన్గా తీసుకున్న డిసిషన్ కాదని చెప్పేసి. సో చాలా క్రూషియల్ అమెండ్మెంట్స్ ఇంట్లో రాబోతుంది సాయి గారు. అండ్ ఈ ప్రాపర్టీ ఇస్తున్నప్పుడు కూడా మీరు దీని మీద మీరు కోపంతోనా ఇంకేదోతోనా కావాలని చెప్పి కాంట్రవెన్స్ కాకుండా మీరు ప్రాపర్టీ డొనేట్ చేయాలి. అది చాలా చాలా క్రూషియల్గా చెప్తున్నారు ఇప్పుడు. సో ఇన్స్టెంట్ తలాక్ లాగా ఇన్స్టెంట్ వక్ఫ్ ఛాన్స్ లేదు ఇప్పుడు. అండ్ ఈ 14 అమెండ్మెంట్స్ ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తారు బడ్జెట్ సెషన్లో. కానీ బడ్జెట్ సెషన్లో ఓపెనింగ్ సెషన్ ఏమవుతుంది సాయి గారు, ఓన్లీ బడ్జెట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ముందు ప్రెసిడెంట్స్ అడ్రస్ ఉంటుంది, బడ్జెట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, దాని మీద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ఉంటుంది. ఈ బడ్జెట్ డిస్కషన్ మార్చ్లో జరుగుతుంది. బడ్జెట్ డిస్కషన్ మార్చ్కి జరుగుతుంది. ఐ థింక్ మార్చ్ లాస్ట్ వీక్లో ఎక్కడ ఉందనుకుంటాను. లాస్ట్ వీక్లో బడ్జెట్ డిస్కషన్తో సహా ఈ బిల్లు కూడా ఆమోదం ఆల్రెడీ ప్రజెంట్ చేశారు. దాన్ని డిస్కషన్కి వస్తుంది, పాస్ చేసేస్తారు. అక్కడ ఆల్రెడీ చాలా క్లియర్ మెజారిటీ బీజేపీ ఎన్డీఏ అలయన్స్కి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఉంది. సో ఈ వక్ఫ్ ఇబ్బందులు తొలగినట్టేనా ఈ దెబ్బకు? కరెక్ట్. దీంతో లీగల్ ఛాలెంజ్ ఏం లేకుంటే డెఫినెట్గా ఇట్ వుడ్ బి నాట్ అన్ ఇష్యూ. లీగల్గా సుప్రీంకోర్టు కూడా ఎప్పుడు అబ్జెక్ట్ చేయరు క్రూషియల్ పాయింట్ మీద, దట్ ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ ఎ లీగల్ రికోర్స్. ఎవరైనా కానివ్వండి, చిన్న దానికి మనం కోర్టుకి పోతాం, కానీ మీ భూమి అంతా తీసుకెళ్ళిపోతే మీరు కోర్టుకి వెళ్ళలేకపోతే ఎట్లా సాయి గారు? న్యాచురల్ జస్టిస్ లేదు. దెర్ షుడ్ బి అ ప్రొవిజన్ ఫర్ న్యాచురల్ జస్టిస్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ వక్ఫ్ బిల్ కూడా అమెండ్మెంట్గా వస్తుంది, కొత్త బిల్లు కాదు ఇది, పాత బిల్ని అమెండ్ చేస్తున్నారు. మేజర్ చేంజెస్. ఇది బ్రిటిష్ టైం నుంచి మొదలైంది సాయి గారు. వక్ఫ్ చట్టం ఉంటుంది. వక్ఫ్ చట్టం ఎక్కడ వెళ్ళట్లేదు. అది క్లియర్ గా ఓవైసీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వక్ఫ్ తీసేస్తున్నారు, మొత్తం పడేస్తున్నారు. ఈవెన్ రైట్ వింగ్స్ లో కూడా ఏంటంటే వక్ఫ్ చట్టం తీసేస్తున్నారు, రద్దు చేయాలి అనేది మాట్లాడుతున్నారు. రద్దు కాదు, అదే దాంట్లో ముఖ్యమైన మార్పులు తీసుకురండి. అది సాయి గారు, యూ జస్ట్ ద రైట్ థింగ్. మార్పులు తీసుకురావాలి. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఇది ఎప్పుడో చేసిన ఒక చట్టాన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ హస్ చేంజ్డ్. మనం చూస్తున్నాం. మునంబం కానివ్వండి, మిగతా ప్లేస్ తమిళనాడులో ఒక మొత్తం టౌనే విలేజ్ని తీసుకెళ్తున్నారు. దాంట్లో ఉన్న గుడి కన్నా ఇస్లాం కన్నా ఉండే ముందు వచ్చిన గుడి అది వక్ఫ్ అంటున్నారు. ఎక్కడి నుంచి అది? ఎవరు గుర్రాలు తిరిగితే హైదరాబాద్లో గుట్టాల బేగంపేటలో అది ల్యాండ్ అయిపోతుందా వక్ఫ్? ఎట్లా అవుతుంది సాయి గారు అట్లా? సో ఒక లాజికల్ థింకింగ్గా ఒక ప్రోగ్రెసివ్ నేషన్లో ఉన్నప్పుడు మీరు సెక్యులర్ అని మాట్లాడతారు కదా వీళ్ళందరూ. సెక్యులరిజం అంటే ఇది, యూ సపోర్ట్ దిస్ లా బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ దట్ ఆ లాని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక న్యాచురల్ జస్టిస్ ఉండాలి మనకి. ఎస్ సార్, మోదీ గారి హయాంలో ఈ టర్మ్లో ఉన్న లెక్కల్లో ఒకటి వక్ఫ్, 2 ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 3 యూసీసీ, తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్, ఇవన్నీ ఉన్నాయి. సో అందులో మేజర్గా ఒకటి వక్ఫ్ గురించి ఒక ఈ బడ్జెట్ సెషన్స్ లో ఒక అమెండ్మెంట్ బిల్ రాబోతోంది. అది ఆమోద ముద్ర పడడం ఖాయం. ఇంకోవైపు యూసీసీ గురించిన చర్చ వైపు నడుస్తోంది, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దేశవ్యాప్తంగా అమలు చేయడం గురించి చర్చ నడుస్తున్న టైంలో మనం ఇదివరకు నేషనల్ రౌండప్ లో మాట్లాడాం. అసలు ఉత్తరాఖండ్ యూసీసీని తీసుకురావాలనుకుంటుందని మరి చర్చించినట్టు గుర్తుంది. ఇప్పుడు వచ్చేసింది ఉత్తరాఖండ్ లో. అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఉత్తరాఖండ్ ని ఎంచుకున్నారా?
అండ్ ఉత్తరాఖండ్లో జరుగుతున్నటువంటి డెమోగ్రఫిక్ చేంజెస్, ఏదైతే వాళ్ళ జనాభా నిష్పత్తిలో వస్తున్నటువంటి అసమతుల్యత ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని యూసీసీని ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఇది ఒక ప్రోటోటైప్ గా మారబోతోంది, అంటే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి. మీడియాలో వచ్చిన న్యూస్ ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అదే చెప్తున్నారు. అవునా? ఈ పర్టికులర్ బిల్ పాస్ అయిన దానికి ఫస్ట్ కమిటీని అపాయింట్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదో యూసీసీ వాళ్ళు డిసైడ్ చేసి రేపు పొద్దున్న తీసుకురాలేదు. కరెక్ట్. ఎందుకంటే ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు, మీరు ఏమైనా స్టడీ చేశారా, ఏమైనా కమిటీ పెట్టారా, దీన్ని డిస్కషన్ చేశారా అని. ఎస్పెషలీ ఎస్టీ కమ్యూనిటీస్ ఉంటుంది సాయి గారు. ఎస్టీ కమ్యూనిటీస్లో మ్యారేజ్ లాస్ ఏ గవర్నమెంట్ ముట్టరు. ఇప్పుడు మన అరకు వైపు వెళ్ళి మీకు కూడా యూసీసీ అంటే వాళ్ళు పోరాపో అంటారు. వాళ్ళు మా చట్టం మాకి, వాళ్ళ విలేజ్ వాళ్ళ కల్చర్ అలాగ ఉంటుంది. నీలగిరీస్ వైపు అని కానీ సాయి గారు చాలా ప్లేసెస్లో అది ఉంటుంది అనమాట. సో అట్లాంటి ప్లేస్ వాళ్ళు ముట్టరు. నార్త్ ఈస్ట్లో కంప్లీట్ నార్త్ ఈస్ట్ యూసీసీ లేదు, అక్కడ రాదు చెప్తున్నారు. నార్త్ ఈస్ట్లో ఏదో ఒక తెగంట యాక్చువల్లీ ద్రౌపది కైండ్ ఆఫ్ ఒక అమ్మాయి 3-4 పెళ్లి చేసుకునే పాలిగామి ఉంది, ఆడవాళ్ళకు ఉంది అది. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ ఉంటారు. పద్మనాభ గారు మన ఛానల్ మాట్లాడి చెప్పారు, నాగాలాండ్లో 79 పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. ఒక ట్రైబల్ గ్రూప్ ఇంకో ట్రైబల్ గ్రూప్తో మాట్లాడరు. వాళ్ళ లాంగ్వేజ్ అలాగే, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అలాగే, వాళ్ళ క్విజీన్ అలాగే, వాళ్ళు ఏం తింటారో అది డిఫరెంట్, వాళ్ళ పెళ్లి రిచువల్స్ అలాగే ఎన్ని సపరేట్ ఉంటుంది. దానికి ఎక్కడ కనెక్షన్ లేదన్నమాట. సో ఒక యూసీసీ తీసుకొస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే కమిటీని అపాయింట్ చేస్తారు. ఈ కేసులో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ రంజనా దేశాయిని అపాయింట్ చేశారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్. దాంట్లో అమిత్ షా గారు ఇన్వాల్వ్ ఉన్నారు. ఆ స్టేజ్ నుంచి అమిత్ షా గారు, ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ మీరు చెప్పినట్లు, ఇది సక్సీడ్ అయితే ఉత్తరప్రదేశ్, బీహార్ కాకుండా రాజస్థాన్, అట్లీస్ట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా యూసీసీ తీసుకొస్తారు. ఇంత మన ప్రేక్షకులు కూడా తెలియదు కానీ భారతదేశంలో ఫస్ట్ యూసీసీ వచ్చింది పోర్చుగీస్ టైంలో, గోవాలో. ఆ యూసీసీ ఇప్పుడు కూడా ఉంది. అంటే గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ యూసీసీ. ఇప్పుడు కాదు, పోర్చుగీస్ టైం నుంచి. అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చే కన్నా ముందు, బికాస్ గోవాకి ఇండిపెండెన్స్ వచ్చింది 1960s. సో ఇప్పుడు ఉత్తరాఖండ్ ఇస్ ద సెకండ్ స్టేట్. కానీ మొన్న ఎవరు అడిగారంట యోగి ఆదిత్యనాథ్ గారు, మీరు ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చేసారు, మీరేం చేస్తున్నారు అంటే, నాకెందుకు ఆల్రెడీ ఉంది కదా అన్నారంట. అంటే ఒక లైటర్ జస్ట్ వెయిన్లో చెప్పారు. కానీ ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే చట్టం రాబోతుంది. అండ్ డెఫినెట్ ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు ఇది వస్తుంది అన్నమాట. ఎందుకు తీసుకొస్తున్నారు యూసీసీ అంటే సాయి గారు, మీరు ఒక కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న చట్టాలు పాటించాలి. ఇప్పుడు ట్రంప్ చూస్తున్నారు చూడండి, యూఎస్లో డైవర్సిటీ లేదు, అది లేదు, ఇది లేదు, అన్నీ తీసి పడేశాడు. ఒక్కటే చట్టం అందరికీ, మహిళ పురుషులు అంతే, జెండర్ ట్రాన్స్జెండర్ అన్నీ తీసి పడేశారు. యూ మే అగ్రీ విత్ హిమ్, బట్ అంతే. సో చట్టం ఒక్కటే ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఎవరు చెప్పారు అంటే, ఫస్ట్ లా కమిషన్ చెప్పారు సాయి గారు, దాని తర్వాత సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పారు, హైకోర్టు చెప్పారు. మా దగ్గర వేలాది కేసులు పడి ఉన్నాయి. బేసిక్లీ మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్. టెక్నికలీ సాయి గారు క్రిస్టియానిటీలో డివోర్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు టిల్ డెత్ డూ అస్ అపార్ట్ అని చెప్పి చర్చ్లో వాళ్ళ ప్రీస్ట్ ముందు వాళ్ళు ఒక ఓ తీసుకుంటారు. అంటే మేము చనిపోయేదాకా మేము తోడే ఉంటాం, కలిసి ఉంటాం. మళ్ళీ డివోర్స్ ఏంటంటే సాయి గారు, అంటే మీరు అక్కడ చేసిన ఇది ప్రామిస్ పోయిందా? హిందూ చట్టాలు అలాగనే, ఎందుకంటే నెహ్రూ చేసిన పని అది. హిందూ వాళ్ళకి మాత్రం చట్టం తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ గారు అబ్జెక్ట్ చేశారని. అవును, మీరు తీసుకురావంటే అన్ని కమ్యూనిటీస్, అన్ని రిలీజన్స్ తీసుకురండి, హిందువులకు ఒక్కడే చేయకండి అని చెప్పారు. నెహ్రూ ఏం చేశారు, కొంచెం పార్సీలు, కొంచెం జైన్లు, సిఖ్లు ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందరికి ఇచ్చేస్తాం చూడండి చెప్పేసి. కానీ ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని బయట పెట్టారు. ఇన్ఫాక్ట్ ఈ లా ఫస్ట్ క్రిస్టియానిటీలో ఛాలెంజ్ చేసింది. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ సాయి గారు చాలా ప్రాబ్లం ఉంటుంది. క్రిస్టియన్ కమ్యూనిటీ కేరళలో పెళ్లి జరిగినప్పుడు అమ్మాయిలకి డవరీ ఇస్తారు, హెవీగా ఇస్తారు. ఎందుకంటే తర్వాత నువ్వు వచ్చి మా దగ్గర ప్రాపర్టీ షేర్ అడగకు. సో అది వాళ్ళ కండిషన్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కాంపిటెన్స్ మీద ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ డౌరీ వచ్చింది అట్లనేమో మరి, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ వెరీ రిచ్. మనం మిగతా ఆంధ్ర తెలంగాణలా కాదు. ఐ మీన్ సెన్స్ ఇక్కడ కన్వర్షన్ ఎక్కువ. అక్కడ కన్వర్షన్ కన్నా ఒరిజినల్లీ క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్ అంట, 17th century నుంచి. సో ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఇన్హెరిటెన్స్ కోసం అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ మేరీ రాయ్, అప్పుడు ఆమె కోటయంలో ఉండే ఆఫ్టర్ డివోర్స్, ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసింది, మా తమ్ముళ్ళు, మా అన్నలు నాకు ప్రాపర్టీ ఇవ్వట్లేదని చెప్పేసి. వాళ్ళేమంటారు, నీకు ఇచ్చేసాం కదా అప్పుడే, కోట్లు ఇచ్చాం మీకు, ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నారు. కాదు నాకు కావాలని. సో సుప్రీంకోర్టు సెడ్ ఎస్, షీ ఆల్సో హ్యాస్ టు గెట్. ఆ కేసుతోని క్రిస్టియన్ అమ్మాయిలకి ప్రాపర్టీ అడగడం మొదలు పెట్టారు వాళ్ళ ఫాదర్ దగ్గర. అది కాకుండా అడాప్షన్, ముస్లిమ్స్ కెనాట్ అడాప్ట్ ఎ చైల్డ్. అవును, అదొక చట్టం ఉంది. ఆర్గన్ డొనేషన్ చేయరు ముస్లిమ్స్, అది ఇంకో మాట, చట్టం కాదు. కానీ ముస్లిమ్స్ కెనాట్ అడాప్ట్ ఎ చైల్డ్. ఇప్పుడు ఆలోచించండి, ముస్లిం కపుల్ ఉన్నారు, వాళ్ళకి దే కెనాట్ గెట్ ఎ చైల్డ్, దే కెనాట్ కన్సీవ్ వచ్చి, వాళ్ళు ఏం చేస్తారు, అడాప్ట్ చేసుకోవాలి. ఎవరైనా ట్రై చేస్తారు అడాప్షన్ లీగల్గా, చేయలేరు. లీగలీ ఇట్ ఇస్ నాట్ అలౌడ్. సో ఇల్లీగలీ చేస్తారు.
వాళ్ళ బ్రదర్ కొడుకో కూతురో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు, లేకుంటే వాళ్ళ సిస్టర్ కూతురో వాళ్ళ కొడుకుని తీసుకుంటారు. సో అడాప్షన్ ఇల్లీగల్ అయిపోయింది. ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు పెద్దగా పెళ్లికి వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి ఇన్హెరిటెన్స్, వీళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే, ప్రాపర్టీ ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేసు సుప్రీంకోర్టులో వచ్చింది, మనం అది కూడా డిస్కస్ చేయాలి సాయి గారు, కానీ షరియా మీద. సో యూసీసీ ఇప్పుడు తీసుకొచ్చిన దాని ప్రకారం చాలా క్లియర్లో స్టేట్ గవర్నమెంట్ హెస్ డిస్కస్ విత్ ఆల్ గ్రూప్స్. ఉత్తరాఖండ్లో ఉన్న అన్ని పాపులేషన్ వాళ్ళతో మాట్లాడారు, గ్రూప్స్తో మాట్లాడారు, అందరూ ఒపీనియన్ తీసుకున్నారు. సో బీజేపీ వాళ్ళ ఒక అజెండాలో మీరు చెప్పినట్లు ఒక ఐటమ్లో టిక్ ఆఫ్ చేసుకున్నారు. 370 అయిపోయింది, సో ఒక్కొక్కటిగా సిఏ అయిపోయింది, టిక్ ఆఫ్ చేసుకుంటూ పోతున్నారు. అది ఇప్పుడు యూసీసీ, దీని తర్వాత 1 నేషన్ 1 పోల్ తీసుకొస్తారు. సో డెఫినెట్గా అదర్ థింగ్స్ కోర్టులో పడింది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, అది కూడా మనం చెప్పలేము ఏమవుతుందని దాని గురించి. సో బేసిక్లీ ఈ 4 చట్టాలు దీని మీద ఉంటుంది సాయి గారు. మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అండ్ అడాప్షన్. దీనికి ఒకటే చట్టం రాబోతుంది. నేను ముస్లింను, నేను ఎన్ని పెళ్లిళ్ళు కావాలని చేసుకుంటా, సారీ ఒకటే. ఇక్కడే ఓవైసీ లాంటి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. క్రిస్టియన్స్ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, యూసీసీని వాళ్ళ వైపు నుంచి అస్సలు అబ్జెక్షన్ లేదు, మిగతా కమ్యూనిటీస్ లేదు. ఓన్లీ ద ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ అబ్జెక్షన్, బికాజ్ వాళ్ళ పెళ్లిలో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఏ లా? షరియా లా ప్రకారం. మళ్ళీ షరియా లా మీరు దొంగతనం చేస్తే చేయకోసేమని చెప్తే అది కూడా తీసుకురావచ్చు కదా. అక్కడ అప్పుడు షరియా లా వద్దంటారు, మాకు షరియా దీని కావాలంటారు. సో దిస్ పర్టికులర్ వన్ చాలా క్లియర్, ఎందుకంటే రామ్ మందిర్ కానివ్వండి, జేఎన్కే స్పెషల్ స్టేటస్ కానీ అన్ని క్రిమినలైజింగ్ ట్రిపుల్ తలాక్, అది ఇంకో స్టోరీ ఉంది సాయి గారు, అది కూడా మనం మాట్లాడాలి దాంట్లో. సో చాలా మటుకు ఉత్తరాఖండ్ యాక్ట్ ఆల్మోస్ట్ 2.5 lakhs 2.5 లక్షల మంది దగ్గర వాళ్ళు ఇన్పుట్స్ తీసుకున్నారు బై వే ఆఫ్ ఈమెయిల్స్ అండ్ ఫిజికల్. దాన్ని అంతా కంపైల్ చేసి కమ్యూనిటీ లీడర్స్ని కలిసి ఈ కమిటీ వాళ్ళు ఒక సజెషన్స్ ఇచ్చారు, ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలి మీరు అని చెప్పి. సో డెఫినెట్గా ఈ చట్టం మీరు చెప్పినట్లు ఒక టెస్ట్ కేసు రాబోతుంది, ఒక లెబారెటరీ ఎక్స్పెరిమెంట్ ఇది. ఇక్కడ సక్సీడ్ అయితే, ఉత్తరాఖండ్లో సక్సీడ్ అయితే దీన్ని డెఫినెట్గా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లో ఇంప్లిమెంట్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. యూపీలో కూడా. సో అస్సాం కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు, కానీ వెయిట్ చేస్తున్నారు చేయాలన్నా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఇంకో బిల్ తీసుకొచ్చారు, పాలిగమీ, యాంటీ పాలిగమీ, ఒక పెళ్లి కన్నా ఎక్కువ చేసుకోకూడదని చెప్పేసి. ఆల్రెడీ చైల్డ్ మ్యారేజ్ హిమంత బిశ్వ శర్మ క్రాక్ డౌన్ హెవీలీ. అక్కడ కాజీలంతా జైలు వేసేసారు, 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు నా అమ్మాయిని పెళ్లి చేయించిన దానికి. సో యాంటీ పాలిగమీ లా ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి డెఫినెట్లీ ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇది లా కమిషన్ నుంచి మొదలైంది. అండ్ అఫ్ కోర్స్ 2018లో లా కమిషన్ రికమెండ్ చేశారు యూసీసీ ఉండాలని చెప్పి. వాళ్ళ వర్డ్ యూజ్ చేయలేదు యూసీసీ అని, బట్ దే సెడ్ వీ షుడ్ హ్యావ్ 1 కన్సల్టేషన్ పేపర్లో చెప్పారు. దాని తర్వాత ఎన్నో హైకోర్టు, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ ఇప్పుడు దీంట్లో క్రూషియల్ ఎలిమెంట్ ఉంది సాయి గారు, ఈ పెళ్లి చేసుకోకుండా అదొక పాట లివ్ ఇన్ కపుల్స్ ఉన్నారు చాలా మంది. అవును, అదో పెద్ద సమస్య. పెద్ద సమస్య. వాళ్ళకి బాబు పాపను పుడతారు, ఏం చేస్తారు? కరెక్ట్, దే ఆర్ నాట్ రిజిస్టర్డ్. స్కూల్లో అడ్మిషన్ ఎట్లా ఇప్పిస్తారు? వాళ్ళు అడుగుతారు కదా, మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ రిజిస్ట్రేషన్, మీరు రిజిస్టర్ చేయలేదు, రేపు వీళ్ళు డివోర్స్ చేసుకుంటారు. డివోర్స్ కాదు, జస్ట్ బ్రేకప్. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏమవుతుంది? మళ్ళీ చిన్నపిల్లలకి వాళ్ళు ఎవరు చూసుకుంటారు? దర్ ఇస్ నో లా, ఏ చట్టం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ ఫర్ ఎగ్జాంపుల్ దట్ లేడీ హ్యాస్ అని అంటారు, నేను నీ పని నువ్వు చూసుకో, పిల్లల్ని కూడా తీసుకోపోవాలి. మెయింటెనెన్స్ ఎవరు ఇస్తారు వాళ్ళకి? బికాస్ దే డిడ్ంట్ గెట్ మ్యారీడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. రిజిస్టర్ చేసి. సో ఉత్తరాఖండ్ లాలో కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేశారు లివ్ ఇన్ కపుల్స్కి. కాండ పెద్ద గొడవ, ఎందుకు చేయాలి మేము అదని చెప్పి. సో రాజస్థాన్ హైకోర్టు మొన్న ఇంకో జడ్జ్మెంట్ వచ్చింది ఇంట్రెస్టింగ్గా. రాజస్థాన్ హైకోర్టు చెప్పారు ఎస్ దే షుడ్ రిజిస్టర్. లివ్ ఇన్ కపుల్స్ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయాలి. రాజస్థాన్ హైకోర్టు దట్ కాంపిటెంట్ అథారిటీ, గవర్నమెంట్ రిజిస్టర్, ఏదో మీరు వెళ్ళి కాజీలు గీజీలు దాన్ని చేయించుకోవడం కాదు. యూ హ్యావ్ టు గెట్ ఇట్ బై ద థింగ్ టిల్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్. వాళ్ళు కూడా చెప్తున్నారు యూసీసీ తీసుకురండి అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా వాళ్ళు లీగల్గా ఇప్పుడు ఒక కోర్టు ఇది కూడా వచ్చేస్తుంది, ఒక కోర్టు డిసిషన్ కూడా వచ్చేస్తుంది డెఫినెట్గా. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొటెక్షన్ అంటారు, వీళ్ళు ప్రొటెక్షన్ కావాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ పార్ట్నర్స్, మ్యారేజ్ చేసుకుని ఆయన వెళ్ళి ఒక అన్మ్యారీడ్ ఉమెన్ని పెళ్ళి లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు, వాళ్ళు ఉన్న వైఫ్ ఏమవుతారు? ఈజ్ నాట్ డివోర్స్డ్ హర్. అది ఇంకో పెద్ద ప్రాబ్లం. సో ఇదంతా యూసీసీలో చట్టాల్లో చాలా క్లియర్గా రాబోతుంది, ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఉత్తరాఖండ్ సక్సీడ్ అయితే దాని మీద లీగల్ ఛాలెంజ్ ఏం లేకుంటే, లీగల్ ఛాలెంజ్ రాదు ఎందుకంటే కోర్టే చెప్పారు కావాలని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ పాసిబ్లీ అట్ ద యూనియన్ గవర్నమెంట్ లెవెల్ కూడా వాళ్ళు చట్టం తీసుకురావచ్చు, దానికన్నా ముందు స్టేట్ లెవెల్లో కూడా తీసుకొచ్చేస్తారు. సూపర్ సార్. ఇక మీరు కేరళ గురించి కూడా సార్ చెప్పాలి. ఇందాక మనం అనుకున్నాం కదా షరియా లా గురించి మనం మాట్లాడదాం. సో షరియా లా అనేది డిస్క్రిమినేటరీ, నిజంగా వివక్షాపూరితంగా ఉంది అని ఒక మహిళ, ఒక సోషల్ యాక్టివిస్ట్, ఎవరైతే ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ కేరళ అని ఒక ఆర్గనైజేషన్, యాక్చువల్లీ ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ కేరళ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందన్న విషయం గురించి కూడా మీరు చెప్పాలి. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి. సో సూఫియా అనే ఆవిడ కోర్టును ఆశ్రయించింది. షరియా లా ప్రకారము
మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు అని. సరే, ఆమె ఎక్స్ ముస్లిము అనేది ఒక అంశం అయితే, ఆమె చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. యాక్చువల్లీ షరియాల ప్రకారము మహిళలకు రావాల్సిన హక్కులు రావట్లేదు, అండ్ హక్కుల పరంగా రావాల్సినటువంటి ఆస్తి పంపకాల విషయంలో కానీ అవేవి జరగట్లేదు. అండ్ ఇంకోటి, బయటకు వచ్చిన తర్వాత ఎలా చేయాలి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళు అడుగుతున్నారు, కోర్టు అడుగుతుంది వాట్ ఈస్ యువర్ స్టాండ్ అన్నట్టుగా. సో ఒకసారి ఈ ఎందుకు ఆమె కోర్టును అప్రోచ్ అయింది, ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ కేరళ వాదన ఏంటి, అండ్ గతంలో మనం డిస్కస్ చేసాం యాక్చువల్లీ ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ మహిళలు అండ్ పురుషులు ఒకే దగ్గర ఉండడానికి వీల్లేదు అని వాళ్ళు చెప్పారు. అది కూడా నడుస్తుంది కేరళలోనే. సో ఇప్పుడు దాని ముస్లిం లీగ్ కూడా డైరెక్ట్ గా అనౌన్స్ చేసిందండి. సో ఏం జరుగుతుంది సపరేట్ గా ఈ పిటిషన్ ఫైల్ చేసింది సూఫియా అని చెప్పి ఒక లేడీ. ఆమె ఫైల్ చేసిన దానికో ఆమె ఒక ఎన్జిఓ అక్కడ, జనరల్ సెక్రటరీ ఆఫ్ దట్ ఎక్స్ ముస్లిమ్స్ ఆఫ్ కేరళ అని చెప్పి. వీళ్ళు యూజువలీ న్యూస్ డిబేట్స్ లో కనిపిస్తారు రాత్రి. చాలా మంది ఉన్నారు, ఈవెన్ హిందువులు కూడా ఉన్నారు చాలా మంది. మేము రిలీజియన్ ఫాలో చేయము, ఓకే, మేము నాస్తికులము అని చెప్పి అది ఇంకో గ్రూప్ ఉంది, అది వేరే గ్రూప్. ఓకే, క్రిస్టియానిటీలో కూడా ఉన్నారు, మేము ఎవరిని బిలీవ్ చేయట్లేదు, మేము వాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ రైట్ అనమాట. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ లేడీకి ఎందుకు వచ్చిందంటే, ఆమె అంటుంది ఇస్లాంలో మహిళల్ని డిస్క్రిమినేట్ చేస్తారు. వీళ్ళందరూ అంటారు కదా ఓవైసీ ఇలాంటి వాళ్ళు, కాదు అన్నిటికంటే ప్రోగ్రెసివ్ రిలీజన్ ఇస్లాం అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్లాం రిలీజన్లో ప్రాపర్టీ ఇస్తున్నప్పుడు ఒక ఫాదర్ వాళ్ళ డాటర్కి మదర్ కలిసి వాళ్ళ డాటర్కి సన్కి ప్రాపర్టీ డివైడ్ చేయండి, ఈక్వల్గా డివైడ్ చేయలేరు. షరియా లా డజంట్ అలౌ దాట్. ఏం చేస్తారంటే అబ్బాయికి ఇస్తారు. అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిగర్ తీసుకుందాం సాయి గారు, ఒక ప్రాపర్టీ వర్త్ 50 lakhs ఇస్తే, 50 లక్షలు ఇస్తే, లేకుంటే 100 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టుకుందాం. దాంట్లో 75 lakhs అబ్బాయి ఉంచుకుంటాడు, అమ్మాయికి 25 లక్షలు ఇస్తాడు. అంతే. ఆలోచించండి, డిస్క్రిమినేషన్ ఎంత ఘోరం. ఆలోచించి, ఇక వాళ్ళకి 4-5 అబ్బాయిలు ఉన్నారు, ఒకరు అమ్మాయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం, అసలు అమ్మాయికి ఏం రాదు. సో సూఫియా ఇప్పుడు వచ్చి సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేసింది, నేను ఇస్లాం ఫాలో చేయట్లేదు, కానీ నేను ఇస్లాం నుంచి బయటికి రాను, ఎందుకంటే ఒకసారి ఇస్లాం నుంచి బయటికి వస్తే దెన్ నాకు అసలు ప్రాపర్టీ మీద ఏ రైట్స్ లేదు, నన్ను వాళ్ళు అవుట్ చేసేస్తారు కంప్లీట్గా. ఈ కేసులో ఏమైందంటే, దిస్ లేడీ సూఫియా వాళ్ళ ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయనకి ఒక కండిషన్ ఉంటుంది, డౌన్ సిండ్రోమ్ అంటాం మనం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ స్లోలీ డెలిబరేటింగ్ డిజీజ్ అన్నమాట అది, డౌన్ సిండ్రోమ్. మెంటల్ ఫ్యాకల్టీస్ ఎక్కువ ఉండదు, చూసుకోవాల్సి ఉంది, 24/7 కేర్ ఉండాలి కంప్లీట్గా. సో దిస్ లేడీ హూజ్ మ్యారీడ్ చూసుకుంటున్నారనమాట వాళ్ళ బ్రదర్ని. ఆ బ్రదర్ని చూస్తున్నా వాళ్ళ ఫాదర్ కూడా హెల్ప్ చేస్తున్నారు, చూసుకుంటున్నారు ఈ అబ్బాయికి అసలు మెంటల్ ఫ్యాకల్టీస్ లేదు, ఏం లేదు, డిసిషన్ తీసుకోలేడు. రేపు వీళ్ళ నాన్నగారు చనిపోతే, లేకుంటే దానికన్నా ముందు కూడా ఆయన ప్రాపర్టీ మొత్తం ఈ అబ్బాయికి వెళ్తుంది, హూ డస్ నాట్ హ్యావ్ అ మెంటల్ కెపాసిటీ టు టేక్ ఎనీ డిసిషన్. రేపు వచ్చి ఆయన ఎవరైనా ఇది చేసేసి ఆయన సంతకం తీసుకొని ప్రాపర్టీ మాదని పెట్టి రాసుకుంటారు. సో దిస్ లేడీ వెంట్ టు ద కోర్ట్ అండ్ సెడ్, నేను నా బ్రదర్ని చూసుకుంటున్నాను, కానీ నాకు హక్కు లేదు ప్రాపర్టీ మీద, నాకు వచ్చేది 1/3, అది కూడా ఆయన ఇస్తాడు అంతే, అది కూడా చెప్పలేము, బికాజ్ ఇస్ మెంటల్ ఫ్యాకల్టీ ఈజ్ నాట్ రైట్. ప్రాపర్టీ ఎప్పుడు విల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు అంటాం మనం సౌండ్ లీగల్ మైండ్ అంటాం, సౌండ్ లీగల్ మైండ్ లేదు అక్కడ అన్నమాట. సో ఈ కేసులో సుప్రీంకోర్టు కేసు, సుప్రీంకోర్టు సార్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అన్నారు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళ ఫాదర్ కూడా అంటారు, నేను నా అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నారు. ఇట్ నాట్ దట్ ఫాదర్ డజంట్ వాంట్ టు గివ్, వాళ్ళ నాన్నగారు అంటున్నారు మాకు ఇవ్వాలి, మా అమ్మాయికి ఇస్తాను, ఎందుకంటే ఆమె చూసుకుంటుంది వాళ్ళ బ్రదర్నని. కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాడు. ఇస్లామిక్ షరియా యాక్ట్ ప్రకారం హీఈస్ అ నాన్ బిలీవర్ ముస్లిం అని చెప్పి కెనాట్ గో అండ్ గెట్ ఎ డిక్లరేషన్, చేయలేరు అట్లా. కరెక్ట్. సో ఈ ప్రాపర్టీ ఏమవుతుంది సాయి గారు, దీన్ని ఛాలెంజ్ చేసుకుని ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దట్ ముస్లిం పర్సనల్ లా నేను ఈ ఫాలో చేయను, ఇస్లాం కాదని చెప్పట్లేదు, ఐఎమ్ అ ముస్లిం, బట్ ఐ విల్ నాట్ ఫాలో ద ముస్లిం పర్సనల్ లా, ఐ వాంట్ ద ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అని 1925లో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉన్న లా అన్నమాట, చట్టం అనమాట అది. ఆ చట్టం కింద నాకు నా ప్రాపర్టీ కావాలని చెప్పి, దానికి వస్తే ఈక్వల్ డివిజన్ చేయాల్సి వస్తుంది, జస్ట్ లైక్ హిందూ కమ్యూనిటీ. తో ద ప్రాబ్లమ్ ఇస్, అడిగిన క్వశ్చన్ సుప్రీంకోర్టులో ఏం అడిగారంటే, క్యాన్ సెక్యులర్ సక్సెషన్ యాక్ట్ అప్లై టు అ నాన్ బిలీవర్ ముస్లిం? సో సక్సెషన్ యాక్ట్ అనేది సెక్యులర్ అంటే ఏ రిలీజన్ ఫాలో చేయి అంటే, యూ డోంట్ ఫాలో ఎనీ రిలీజన్ ఆర్ యూ కీప్ అవే ఫ్రమ్ ఆల్ రిలీజన్స్. కరెక్ట్. సో సెక్యులర్ అనేది వర్డ్ బ్రిటిష్ నుంచి వచ్చింది, చాలా మందికి మళ్ళీ అది పెద్ద డిబేట్ అది. సెక్యులర్ అంటే గవర్నమెంట్కి ఏ రిలీజియస్ అథారిటీ మీద అధికారం లేదు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉండకూడదు, వకఫ్ బోర్డు ఉండకూడదు, ఏది ఉండకూడదు అని గవర్నమెంట్. క్రిస్టియన్స్కి అయితే లేదు, వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ ప్రాపర్టీస్ అంతా. సో కానీ ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డు ఉంది కదా, ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ దాంట్లో ఉంటారు. హిందూస్కి అయితే ఎండోమెంట్స్ మొత్తం పెద్ద పెద్ద గుళ్ళన్నీ ఎండోమెంట్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో సెక్యులర్ అని చెప్పేటప్పుడు ఈ ప్రాపర్టీ ఈమె అడిగిన దాని ప్రకారం నాకు ఇవ్వాలని చెప్పి ఆమె అడుగుతుంది అనమాట. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేశారు, ఇది
దాన్ని ఇది ఒక్కసారి ఇస్తే రేపు మా కోర్టులో వందలాది కేసులు వచ్చి పడుతుంది ఇట్లనే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురండి, లేకుంటే యూ టెల్ అస్ యువర్ థింగ్ అని చెప్పి 4 weeks టైం ఇచ్చారు. 4 weeks టైం ఇచ్చి సాలిసిటర్ జనరల్కి ఏం చెప్పారు, తుషార్ మెహతా గారికి చెప్పారు. ఆయన కూడా చెప్పారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కేసు, ఎందుకంటే ఉమెన్ ఇస్ అన్ అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ కేస్ ఆఫ్ హిందూ. వాళ్ళ ఫాదర్ వాళ్ళకి రాసి ఇచ్చేస్తే దెన్ షీ బికమ్స్ అ టోటల్ హిందూ యాక్ట్ ప్రకారం. కానీ ముస్లిమ్స్కి అది లేదు. సో డెఫినెట్గా ఈ సెట్ నేను 3 వారాల లోపల 4 వారాల లోపల అఫిడవిట్ ఫైల్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ రాబోదు, ఎందుకంటే ఇది అక్రాస్ ఫెయిత్స్ అయిపోతుంది. ముస్లిం ఒకటే కాదు, రేపు క్రిస్టియన్స్ కూడా వచ్చి చెప్తారు, కరెక్ట్, జైన్స్ వచ్చి చెప్తారు, పార్సీస్లో ఒక చట్టం ఉంది సాయి గారు, అంటే వాళ్ళ పర్సనల్ లాలో నాన్ పార్సీని పెళ్లి చేసుకుంటే, ఒక అమ్మాయి అనుకోండి నాన్ పార్సీని పెళ్లి చేసుకుంటే దే ఆర్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద ఫెయిత్, అంటే ఆ రిలీజన్ని తీసేస్తారు. దే కెనాట్ ఈవెన్ ఎంటర్ ద ఫైర్ టెంపుల్, వాళ్ళ టెంపుల్ అన్న. సో వాళ్ళ విల్ నుంచి ఆ లీగల్ పాయింట్ ఆఫ్ విల్ ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ వాళ్ళు మొత్తం తీసేస్తారు కంప్లీట్గా వాళ్ళ కమ్యూనిటీ నుంచి. సో అది ఇంకోటి, అది ఆ కేసు కూడా నడుస్తుంది ఒకటి. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే వాళ్ళది అది పోతుంది, ఎవ్రీథింగ్ బికమ్స్ సేమ్ ఫర్ ఎవ్రీబడి అనమాట, అందరికి ఒకటే చట్టం వస్తుంది. సో డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఇన్ఫాక్ట్ చీఫ్ జస్టిస్ దీనికి ఉన్నారు, సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్, వీరు 3 ఉన్నారు. సో ఇంకోటి, అండర్ హిందూ లా చిల్డ్రన్ ఆఫ్ ఎ పర్సన్ కన్వర్టింగ్ ఫ్రమ్ హిందూయిజం టు ఎనీ అదర్ రిలీజియన్ విల్ నాట్ గెట్ ఎ షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ. అది ఒక మెయిన్ రీజన్. అది ఒక హిందూయిజం నుంచి ఒక ఆయన ముస్లిం అయితే షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ రాదు పిల్లలకి, మళ్ళీ హిందూగా ఉంటే వస్తుంది వాళ్ళ పిల్లలకి అందరికి. ఆలోచించండి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. దాని ప్రకారం ట్రిపుల్ తలాక్ ఇంకో కేసు కూడా సుప్రీంకోర్టులో వచ్చింది నిన్న, అది కూడా మనం మాట్లాడాలి. సాయి గారు ట్రిపుల్ తలాక్, మనం అదే చెప్తున్నాను నేను, ట్రిపుల్ తలాక్ గురించి బ్యాన్ చేశారు ట్రిపుల్ తలాక్. ఓకే, సుప్రీంకోర్టు అసెట్ ఇట్ ఇస్ బ్యాన్. సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్తో సహకరించి ఎస్ ఇట్ ఇస్ లీగల్ అని చెప్పేశారు. కానీ ఒక మనిషి ఆలోచించండి, ట్రిపుల్ తలాక్ అని చెప్పి కొంతమంది ఇప్పుడు కూడా ఫోన్లలో వాట్సాప్లో పంపిస్తున్నారు మెసేజ్, వాళ్ళని జైల్లో తీసుకొని పడేస్తున్నారు పోలీసులు. సుప్రీంకోర్టు ఏమాడుతున్నారంటే దీన్ని క్రిమినల్, దానికి ఓవైసీ గారు కూడా అబ్జెక్ట్ చేస్తారు. దాన్ని మీరు చట్టం లేనప్పుడు మీరు ఎందుకు ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారని చెప్పేసి. మళ్ళీ ఎట్లా అండి, మీరు చేయకుండా చేయొద్దని చెప్పినప్పుడు ఒక చేస్తే, దొంగతనం చేయకూడదు, దొంగతనం చేస్తే ఏం చేయాలి? అది చెప్పాను కదా చేయకూడదు అని చెప్తే అయిపోతుందా? అని తీసుకొని జైలు వేయాలని, ఈ షుడ్ బి ఛార్జ్ షీటెడ్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చేయాల్సి వస్తుందని. ఇది కూడా అంతే. కొంతమంది ఇప్పుడు కూడా ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో మహిళలకు అంత ఎడ్యుకేషన్ లేనప్పుడు, ఆ ఏరియాస్లో వాళ్ళకి అవగాహన లేనప్పుడు వీళ్ళు వచ్చి ట్రిపుల్ తలాక్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే గవర్నమెంట్ చెప్పారు కదా, అంటే అదే గవర్నమెంట్ చెప్పుకుంటాడు, మోదీ చెప్పుకుంటూ మోదీ దగ్గర వెళ్ళి అడుగు అంటారు అంతే. సో ఒక చట్టం ఉండాలి కదా, భయం ఉండాలి. అరే ఇట్లా ఒక లా ఉంది, ఇట్లా చెప్తే నన్ను వేసి జైలు వేసేస్తాడు. సో జైలు వేస్తారు. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం అడిగారంటే, ఎంతమందిని మీరు జైలు వేశారో ఒకసారి ఇవ్వండి, క్రిమినలైజ్ చేయాలని వద్దంటే క్లియర్గా ఈ సేమ్ జస్టిస్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే చెప్పారు, తుషార్ మెహతా. ఎందుకంటే నేను ఇస్తాను మీకు డేటా అని చెప్పారు ఆయన, ఐ గివ్ ద డేటా ఇన్ 2 to 3 weeks. కానీ ఆలోచించండి, ట్రిపుల్ తలాక్ అండ్ ప్రాక్టీస్ తీసేశారు మీరు, కరెక్ట్. తలాక్ మనం అందరు చెప్తాం కదా, సో ట్రిపుల్ తలాక్ పోయింది కంప్లీట్గా. కానీ దాన్ని డిటర్ చేయడం, దానికి భయం ఉండాలి. నేను వెళ్ళి ట్రిపుల్ తలాక్ అని చెప్తే, తలాక్ అని చెప్తే డివోర్స్ లేదు, కరెక్ట్. కానీ మహిళలు మీరు రోడ్ మీద చేసి వెళ్ళిపోతారు మళ్ళీ. అవును. సో చట్టంకి ఒక భయం ఉండాలి, చట్టం ఉంది, నన్ను ప్రాసిక్యూట్ చేస్తారని చెప్పేసి. దానికి మ్యాక్సిమం 3 years ఇంప్రిజ్మెంట్, అది కూడా కోర్టుకి ఇచ్చేశారు, రైట్. కోర్టు డిసైడ్ చేయనియండి అని చెప్పేసి చట్టంలో ఉంది అట్లా. ద కోర్ట్ కెన్ టేక్ ఎ కాల్, వీడికి 3 ఇవ్వాలన్నా 5 ఇవ్వాలన్నా 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి కోర్టే డిసైడ్ చేయకుండా ఫ్రీగా ఇచ్చేసేయాలని కోర్టు డిసైడ్ చేస్తారు. సో ఈ 2 కేసులు ఒకటేసారి సుప్రీంకోర్టుకి వచ్చినప్పుడు, ఎందుకంటే చాలా మటుకు ముస్లిం ఆర్గనైజేషన్స్ ఈ 2019 లెజిస్లేషనే క్వశ్చన్ చేశారు, మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ అది లీగల్ కాదా అది అని చెప్పి. కానీ అది సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లియర్ చేసేసారు. సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా చెప్తున్నారు చాలా క్లియర్గా, కొన్ని ఛానల్స్లో, ఎస్పెషల్లీ మలయాళం ఛానల్స్, నేను రాత్రి పండగ చేసుకున్నారు కొన్ని ముస్లిం ఛానల్స్లో. అక్కడ ఒక ఛానల్ ఉంది మీడియా వన్ అని చెప్పి, వాళ్ళు నిన్న అయిపోయింది ట్రిపుల్ తలాక్ కొట్టేశారు. ట్రిపుల్ తలాక్ పడలేదు సుప్రీంకోర్టు, ట్రిపుల్ తలాక్ ఈజ్ బ్యాండ్ అని సుప్రీంకోర్టు చెప్పారు. కానీ అదే ఆ మనిషిని అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది దాట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. వీ విల్ లుక్ అట్ దాట్ అన్న, అంతే. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఒకసారి మనం ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడాలి సార్. యాక్చువల్లీ ఢిల్లీ ఎలక్షన్స్కి ఇక ఆల్మోస్ట్ పోలింగ్కి గడువు దగ్గరికి వస్తోంది, బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంలో కేజ్రీవాల్ యమునా నదికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. యమునా నదిని పూర్తిగా హర్యానా ప్రభుత్వము కలుషితాలు వాటన్నింటినీ కూడా కాలుష్యం కారకంగా మారుతోంది. సో ఇండస్ట్రియల్ కాలుష్యాన్ని అంతా కూడా యమునాలో కలిపి ఒక పాయిజన్ని కలిపి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. అందులో ఎవరైనా చనిపోతే కనుక అదో పెద్ద ఢిల్లీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని అనుకుంటున్నారు అని కొత్త థియరీని, ఒక కొత్త కథని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా విమర్శిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. బట్ నిజానికి యమునా నది కాలుష్య కాసారంగా మారుతున్నటువంటి
సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం మొన్న మధ్యన ఇప్పుడు కుంభమేళా వచ్చినప్పుడు నిజానికి చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో కుంభమేళా నీళ్ళని చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్న పరిశుద్ధత వీటి గురించి చూడండి. యమునాలో అదే మొన్న మధ్య ఏదో పండగ జరిగినప్పుడు అక్కడ నదీ స్నానం చేయాలనుకుంటే ఛట్ పూజ అప్పుడు చేయాలనుకుంటే విపరీతంగా నురగతోటి వచ్చిన సందర్భం. సో రెండింటినీ కంపేర్ చేస్తూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్న సందర్భం ఉంది. సో యమునా నది కాలుష్యంగా మారడానికి బీజేపీ ప్రభుత్వం కారణమా, లేకపోతే కేజ్రీవాల్ విధానాలకు కారణమా? కేజ్రీవాల్ 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా సార్ గారు, అప్పుడు ఆయన గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చింది ఎలక్షన్ ముందు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కేజ్రీవాల్కి ఇష్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన ఏం ఇష్యూస్ లేవు. ముందు నేను బస్సు ఫ్రీ ఇస్తున్నాను, మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ కట్టాను, అందరు ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు తీసి మా స్కూల్లో వేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చెప్పారు. అదంతా అబద్ధం అని తెలిసిపోయింది. మళ్ళీ మహిళలకు డబ్బులు ఇస్తా అన్నారు, అది పంజాబ్లో కూడా చెప్పారు కదా, ఇవ్వలేదంటే మళ్ళీ అది పక్కన పెట్టేశారు. ఈ కేసులో సాయి గారు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియదు యూట్యూబ్లో అది మీరు ఒక లింక్ వేయవచ్చాను, కానీ ఐ థింక్ వీ కెన్ షేర్ దట్ మ్యాప్. పేపర్లలో వచ్చిన ఒక మ్యాప్ ఉంది, వీ విల్ డెఫినెట్లీ షేర్. ఎందుకంటే మన ప్రేక్షకులు కూడా అర్థమైపోతుంది ఢిల్లీలో ఎక్కడి నుంచి యమున ఎంటర్ అవుతుంది, ఢిల్లీలో హర్యానా వైపు నుంచి. ఇన్ఫ్యాక్ట్ 2 రాష్ట్రాల నుంచి వస్తుంది సాయి గారు, ఒకటి యూపీ నుంచి వస్తుంది, ఒకటి హర్యానా నుంచి కూడా నీళ్ళు వస్తుంది ఢిల్లీకి. ఓకే. సో యమున ఎంట్రీ పాయింట్ ఢిల్లీకి వస్తున్నది పల్లా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది సాయి గారు. అక్కడ ఎంట్రీ అవుతున్నప్పుడు బిఓడి అంటే డిజాల్వ్ మ్యాటర్ ఉంటుంది, అది ఎంత 2 mg అంతే పర్ లీటర్. అమోనియా ఏమో 5.5. ఈ అమోనియా అనేది కొన్ని సర్కమ్స్టాన్సెస్లో, కొన్ని వెదర్ కండిషన్స్లో అమోనియా లెవెల్ మారుతూనే ఉంటుంది. మన దగ్గర కూడా అంతే. కానీ మన దగ్గర ఎట్లా అంటే నాగార్జున సాగర్ చుట్టుపక్కన హ్యూమన్ సెటిల్మెంట్స్ లేదు ఎక్కువ. ఓకే. ఢిల్లీ అట్లా కాదు, హర్యానా అట్లా కాదు. దాని పక్కన హ్యూమన్ సెటిల్మెంట్స్ ఏమవుతుంది, డ్రైనేజ్ తీసుకొని డైలీ దాంట్లో పడేస్తారు. ఓకే. ఇండస్ట్రియల్ యూనిట్స్ కూడా చేస్తారు. చాలా మటుకు ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీళ్ళు వచ్చేంత. కానీ ఇప్పుడు కూడా హర్యానా నుంచి నీళ్లు ఢిల్లీకి ఎంటర్ అవుతున్నప్పుడు పలా పాయింట్లో 2 mg పర్ లీటర్ డిజాల్వ్ మ్యాటర్. ఇది అమోనియా ఏమో 5.5 mg పర్ లీటర్. ఇది మ్యాటర్. కానీ అక్కడి నుంచి వజీరాబాద్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పుడు విత్ ఇన్ ఢిల్లీ అగైన్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు, వేర్ కేజ్రీవాల్ హెస్ కంట్రోల్. అక్కడ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా, ఒకసారి హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. వజీరాబాద్కి రాగానే ఇది 7 అవుతుంది సాయి గారు, ఏది డిజాల్వ్ మ్యాటర్. దాని తర్వాత ఐఎస్బిటి బ్రిడ్జ్కి వచ్చినప్పుడు 47, ఐటీఓ బ్రిడ్జ్కి వచ్చినప్పుడు 30. ఢిల్లీ జాగ్రఫీ తెలిసిన వాళ్ళు తెలిసిపోతే ఈ మ్యాప్ కూడా మనం ఇది షేర్ చేయబోతున్నాం దానికన్నమాట. లాస్ట్లో ఓక్లా బ్యారేజ్కి వచ్చినప్పుడు 44. దాని తర్వాత ఎగ్జిట్ పాయింట్ ఏది అగ్జర్పూర్ వచ్చినప్పుడు 85 mg పర్ లీటర్ ఇస్ ద బిఓడి. అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టేట్ ఎక్కడ సాయి గారు వెళ్తుంది, ఉత్తరప్రదేశ్ కదా. వాళ్ళే కదా కంప్లైంట్ చేయాల్సింది, ఇటు చూడండి ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి పని చేస్తున్నాడు, మొత్తం మాకు పొల్యూషన్ నీళ్ళు మాగదారు పంపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయట్లేదు. వాళ్ళు దాన్ని ట్రీట్ చేసి వాళ్ళు వాడుకుంటున్నారు. సువేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ కానీ మిగతా ట్రీట్మెంట్ ప్లాన్స్ పెట్టుకొని. ఈ కేజ్రీవాల్ది అబద్ధం చెప్పడం ఎవరైనా ఆలోచించు సాయి గారు. ఒక రీజనబుల్లీ సెన్సిబుల్ ఫెలో, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉండే ఆయన ఏదో చెప్పడం అనేది ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇస్తున్నప్పుడు మొత్తం కథ మార్చేశాడు. నేను అట్లేం చెప్పలేదు, నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు దాంట్లో అమోనియా కలుపుతున్నారు ఎక్కువ అని చెప్పేసి. వాళ్ళ ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ వాటర్ బోర్డ్, మన దగ్గర ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డ్ లాగా ఢిల్లీ జల్ బోర్డ్ ఏమంటున్నారంటే, అండ్ దట్ టు అండర్ కేజ్రీవాల్, అది మినిస్ట్రీ, వీళ్ళ ఢిల్లీ గవర్నమెంట్ మినిస్ట్రీ. వాళ్ళు అంటున్నారు ఇట్లేం లేదు, దిస్ అమోనియా థింగ్ ఇస్ కాన్స్టెంట్, ఇట్లనే ఉంటుంది, మేము నీళ్ళు దాని తర్వాత ట్రీట్ చేసి నీళ్ళని సప్లై చేస్తాం. మన హైదరాబాద్లో కూడా అంతే కదా సాయి గారు. ఇప్పుడు మన ఇక్కడ కృష్ణా నీళ్ళు కానివ్వండి, గోదావరి నీళ్ళు కానివ్వండి, ఈవెన్ మన ఉస్మాన్ సాగర్, మన హిమాయత్ సాగర్ నుంచి నీళ్ళు కూడా మనం ట్రీట్ చేస్తాం. దాన్ని ట్రీట్ చేసి మనం దాన్ని సరఫరా చేస్తాం. సో మోదీ గారు కూడా అదే అడిగారు, నేను అదే నీళ్ళు వాడుకుంటాను, తాగడం మేబీ డ్రింక్స్ మినరల్ వాటర్ చెప్పలేము, కానీ నేను అదే వాటర్ స్నానానికి వాడుకుంటాను, మిగతా వాడుకుంటాను. ఇక్కడ ఫారిన్ ఎంబసీస్ ఉన్నాయి, ఆర్మీ అఫీషియల్స్ ఉన్నారు, సిటిజన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఎవరైనా చనిపోయారా మొత్తం? మీరు ఏం చెప్తున్నారు? ఇదే లెవెల్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. కానీ కేజ్రీవాల్కి ఎలక్షన్ వచ్చే ముందు ఒక ఇష్యూ కావాలన్నాను, ఇట్లాంటి ఒక ఇష్యూ లేపి పెద్ద గొడవ చేయడం. ప్రాబ్లం ఇది ఒక్కటే కాదు సార్. డైలీ అంటాడు, ఫస్ట్ అన్నాడు బీజేపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు ఓటర్లకు అని చెప్పేసి. నేను అదే అడిగాను, అప్పుడు కూడా ఒక 2-3 డిబేట్లు చెప్పాను ఈ పాయింట్. మీకు మీ ఓటర్స్ మీద అంత నమ్మకం లేదా? వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోతారు డబ్బులకి అంతే. సో మీరు ఇక గివెన్ అప్ అంటే రేపు ఓటు వేయకుంటే, రేపు ఓడిపోతే ఏమంటాడు, బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు దానికోసం నేను ఓడిపోయానంట. సో ఫస్టే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నాడు అనమాట. సో ఇట్లాంటి పనులు అనమాట. అది కాకుండా నెక్స్ట్ ఇంకొక అలిగేషన్ చేస్తాడు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ మీద అలిగేషన్ చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉల్టా చేశాడు, నువ్వు వెళ్ళి దాగు యమునాలా నీళ్ళు అంటున్నారు రాహుల్ గాంధీ. ఇదే కేజ్రీవాల్ లాస్ట్ ఎలక్షన్లో ప్రామిస్ చేశాడు, నేను యమునాని మొత్తం క్లీన్ చేపిస్తా అని చెప్పేసి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అదే అంటున్నాను, ఆ యమునాలో వెళ్ళి ఒక నీళ్ళు తాగడం నేను ఎందుకు క్లీన్ చేయలేదంటే బీజేపీ వాళ్ళు మొత్తం సత్యనాశ చేసి నాకు ఇస్తున్నారు నీళ్ళు హర్యానా నుంచి.
మీరు యూపీ నుంచి వచ్చే నీళ్ళ గురించి మాట్లాడలేదు ఎందుకు? ఎందుకంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ ట్యాప్ ఆఫ్ చేసేస్తాడు, కథ నీళ్ళు రావు. ఇప్పుడు కూడా హర్యానా నుంచి ఇచ్చే నీళ్ళు ఎస్పెషల్లీ సమ్మర్లో సుప్రీంకోర్టు కమిటీ ఉంది, వాళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు నీళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట. హర్యానాకు కూడా నీళ్ళు కావాలి కదా సాయి గారు, ఇదొక రివర్ అనమాట, దాని మీద డ్యాములు ఏమి లేవు ఎక్కువ. సో మీరు ఇక్కడ ఆపలేరు నీళ్ళని, యమునాని. మీరు చూస్తుంటారు ఢిల్లీలో యమునా ఇస్ ప్రతి హ్యూజ్ అనమాట, దట్ వే మన గోదావరి లాగా. దాని మీద డ్యామ్ ఎక్కువ కట్టలేమని, కానీ అక్కడక్కడ చెక్ డ్యామ్స్ ఉంటుంది, అక్కడక్కడ బ్యారేజెస్ ఉంటుంది, నీళ్ళు ఆపుకుంటారు వాళ్ళు. కానీ ఈ కేజ్రీవాల్ ఇట్లా చేసే అలిగేషన్స్ సాయి గారు, చిన్న పిల్లలు స్కూల్లో కొట్లాడతారు చూడండి, వెళ్ళి మమ్మీ దగ్గర మమ్మీ వాడు నన్ను కొట్టాడు, మమ్మీ వీడు నన్ను కొట్టాడు అని చెప్పి, ఇది అదే కేసు సాయి గారు. ఇంకా నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, పక్కన ముఖ్యమంత్రి ఉన్నారు సరే, ఈయనకైతే బ్రెయిన్ లేదని చెప్పి ఆతిషి పక్కన కూర్చొని అదే అలిగేషన్స్ రిపీట్ చేస్తుంది. ఏముంది ఇంకా బట్ డిఫరెంట్ సాయి గారు, షీ ఈజ్ అ ముఖ్యమంత్రి. కాన్స్టిట్యూషన్ మీద మీరు ప్రమాణ స్వీకారం చేశారు, నేను అబద్ధం చెప్పను, నేను అజేయను. అంటే నేను అనేది కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆతిషి ఎన్ని వ్యాఖ్యలు చేసిందో, ఎన్ని మాట్లాడిందో అవన్నీ మనకు మర్చిపోలేదు కదా. ముఖ్యమంత్రి సీట్లో ఉండవచ్చు కానీ ఆమె సేమ్ అదే స్కూల్. అంటే అబద్ధాలు మాట్లాడడంలో ఆయన బీపీ లెవెల్ పడిపోతుందని, షుగర్ అయిపోయిందని, షుగర్ ఇంత పెరిగిందని, రోజు అబద్ధాలే కదా. డాక్టర్ చెప్పిన దానికి చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్. ఇన్ఫాక్ట్ కేజ్రీవాల్ బెయిల్ గురించి ఎవరు డిబేట్ చేయలేదు. అవును, కేజ్రీవాల్ బెయిల్ అప్లై చేయలేదు యాక్చువల్లీ. అవును, అప్లై చేయలేదు బెయిల్. ఆయనను ఏమన్నారంటే నాకు బెయిల్ వద్దు, మొత్తం కేసులు తీసేయాలని సుప్రీంకోర్టు చెప్పారు, కాదు నీకు బెయిల్ ఇస్తా అని చెప్పి, నాకు బెయిల్ వద్దు అంటున్నాడు. నాకు మీరు అన్కండిషనల్ గా రిలీజ్ చేయండి, సారీ బెయిల్ ఇస్తా మీకు. అంతే, లాస్ట్లో తీసుకోవాల్సి వచ్చింది. 24 hours వెయిట్ చేశాడు జైల్లో, నేను తీసుకోనని చెప్పేసి. లాస్ట్లో వాళ్ళ కపిల్ సిబుల్ ఎవరు చెప్పుంటారు, అరే బాబు ఇది లేకుండా కోర్టు పడేసి మళ్ళీ నువ్వు లోపలే ఉండిపోతావు అని చెప్పేసి. సో ఢిల్లీలో చాలా విచిత్రమైన పనులు నడుస్తుంది సాయి గారు. ఒక మర్డర్ అక్యూస్డ్ మనం చూసాం, సుప్రీంకోర్టు మన బెయిల్ ఇచ్చింది ఎలక్షన్ల క్యాంపెయిన్ చేయడానికి. ఆలోచించండి, మీరు రేపు ఉత్తరప్రదేశ్లో ఇట్లనే ఏదైనా గ్యాంగ్స్టర్ వచ్చి మాకు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంటే మీరు బెయిల్ ఇస్తారా? అర్థం కావట్లేదు. కరెక్ట్, ఏదో రాయట్స్ అంటే ఇంకోటి, ఈయన అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆ రోజు ఢిల్లీ రాయట్స్లో. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. ఆలోచించండి సాయి గారు. సో ఢిల్లీ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు చాలామంది ఢిల్లీలో నాకు కొన్ని హిందీ ఛానల్స్ నాకు అడిగారు, సురేష్ గారు మీ ఒపీనియన్ ఏంటి, ఢిల్లీ ఎక్కడ పోతుందంటే నేను చెప్పాను, నాకైతే ఇక్కడ కూర్చొని హైదరాబాద్ కూర్చొని నేను చెప్పలేదు, కానీ నేను ఎప్పుడు ఒక అనాలిసిస్ చేస్తున్నాను. ఏం చూస్తున్నాను అంటే, ఎవడు ప్యానిక్ చేస్తున్నాడు, ఎవడు భయపడుతున్నాడు, ఎవడు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడు అంటే వాడికి ఎలక్షన్ పోయిందన్నమాట చేతి నుంచి. ఈ కేసులో కేజ్రీవాల్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే ఇడిచేసింది, ఎందుకంటే రాహుల్ గాంధీకి తెలుసు అక్కడ ఏం రాదు వాళ్ళు మనకి కావాలని చెప్పి టోకన్గా కేజ్రీవాల్ తిడుతున్నాడు, అప్పుడప్పుడు మోదీని తిడుతున్నాడు, అంతే అయిపోయింది. ఢిల్లీలో నీళ్ళు లేవు, ఢిల్లీలో కరెంట్ లేవు, అది ఇది మోదీ గారు కరెంట్ ఇవ్వట్లేదు, అది కూడా మోదీ గారి మీద వేసేస్తున్నారు అనమాట. అదాని సార్, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు మీరు గెలుపోవటంల గురించి కూడా చర్చ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ ట్రయాంగులర్ ఫైట్ గా కనబడుతోందా ఇది? బీజేపీ వర్సెస్ కేజ్రీవాల్ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గానే అలిగేషన్స్ చేస్తోంది. మొదటి నుంచి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, కాంగ్రెస్ కొంచెం కేజ్రీవాల్ పైన అటాక్ మోడ్ లోనే ఉంది అని. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు, చిన్న కారులో వచ్చిన వ్యక్తి ఇప్పుడు శీష్ మహల్ లో ఉన్నాడు అని చెప్తున్నాడు. అండ్ అంతేకాదు, ఈవెన్ కేజ్రీవాల్ కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ ని దూషించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అండ్ ఇక్కడ సేమ్ మన దగ్గర జరిగినట్టే బీజేపీ అండ్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి అని రాహుల్ గాంధీ అంటుంటే, లేదు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారు. ఇంచుమించు అట్లాంటిదే ట్విట్టర్ వార్ నడుస్తుంది, అక్కడ కూడా ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఏంటి అసలు? కాంగ్రెస్ బేసిక్లీ వాళ్ళకి 6 నుంచి 8% ఓట్లు ఉన్నాయి సాయి గారు కాంగ్రెస్కి. సో ఆ 8%ని వాళ్ళు అట్లనే ఉంచుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక 20 సీట్లు తగ్గుతుంది. ఎందుకంటే ఒక టైంలో షీలా దీక్షిత్ టైం నుంచి చూడండి, ముఖ్యమంత్రి వాళ్ళదే ఉండే ఎప్పుడు ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేదాకా బీజేపీ ఒకసారి రూల్ చేస్తుంది అంతే. బీజేపీ ఎప్పుడు ఈవెన్ మదన్ లాల్ ఖురానా వీళ్ళందరూ ఉన్న టైంలో, డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీకి ఎక్కువ పట్టలేకుండా అక్కడ షీలా దీక్షిత్ 3 terms అనుకుంటా కన్సిక్యూటివ్ గా. సో అక్కడి నుంచి ఆ ఓట్ అంతా మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయిపోయింది. అది షిఫ్ట్ ఎందుకు అయిందంటే, ఫస్ట్ కాంగ్రెస్ ఏమనుకుంటే మేమైట్లా గెలవట్లేదు ఈసారి, బీజేపీని గెలవనీయకుండా చాలా 2013లో ఆ చేసే స్ట్రాటజీ అనమాట. వీళ్ళు అలయన్స్ గా పోటీ చేశారు కూడా. సో డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో మనం చూస్తున్నాం, ఈ చిన్న కార్ గురించి, శీష్ మహల్ గురించి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇన్ని రోజులు రాహుల్ గాంధీ ఎందుకు చెప్పట్లేదండి? ఇదే ఇండియా అలయన్స్ లో ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసి. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. సో దిస్ ఈజ్, ఆయన ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ అంటూ డీల్ ఉంది. కాంగ్రెస్ 8%, 6 నుంచి 8% ఉన్న ఓట్లు 13, 14 తీసుకెళ్తే బీజేపీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇదే ఓట్ కోసం, ఓట్ బ్యాంక్ కోసం కొట్లాడుతున్నారు. ఏది? ముస్లిం ఓట్ బ్యాంక్. ఆ ముస్లిం ఓట్ బ్యాంకు ఎవరు కావాలని చెప్పి వీళ్ళిద్దరు కాంపిటీషన్లో ఉన్నారు. అది గటగట 12%కి వెళ్తే కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ బీజేపీకి ఎక్స్ట్రా 20 నుంచి 30 సీట్లు వస్తుంది. ఇప్పుడు 8 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. సో చాలా టైట్ ఫైట్ నడుస్తుంది. కానీ
ఇది లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుంది అదే మనం చూస్తున్న ఆరోపణ మీద ఆరోపణ చేస్తున్నాం. సో ఇది చెప్తారు, రాహుల్ గాంధీ చెప్పారంట, కేజ్రీవాల్ గుర్తుందా మీకు ఎలక్ట్రిసిటీ పోల్ మీద ఎక్కుతుండే డిస్కనెక్ట్ చేయడానికి, నేను డిఫరెంట్ పాలిటిక్స్ అని చెప్పి అన్నాదారి నేను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఈయన పక్క నంబర్ 1 దొంగ అని చెప్పారు కేజ్రీవాల్ గురించి. సో కేజ్రీవాల్ ఇమేజ్ ఎక్కడ దెబ్బతిన్నా అంటే సాయి గారు, ఆయన పిల్లల మీద ఒట్టి చేసి చెప్పారు, గుర్తుందా మీకు? కరెక్ట్. ఆన్ అస్ చిల్డ్రన్ హీ ప్రామిస్, నేను ఇల్లు తీసుకోను గవర్నమెంట్ నుంచి, నేను కార్ తీసుకోను. ఇప్పుడు ఏమైంది సాయి గారు, మొత్తం కాన్వాయ్లో. అసలు కేజ్రీవాల్ అంటేనే ఒక నాటకం, అది నాకు క్లియర్ గా అనిపిస్తోంది సార్. ఎందుకంటే అప్పుడు మఫ్లర్ పెట్టుకొని కాఫ్ చేస్తూ ఒక సామాన్యుడి లాగా రోడ్ మీద వండుకొని ధర్నాలు చేయడము. ఎవరు మన అందులో నుంచి బయటకు వచ్చిన కుమార్ విశ్వాస్ అనుకుంటే చెప్పారు, ఒకసారి కావాలని చొక్కా గుండిని కావాలని కింద పైకి కిందకి పెట్టుకుని నడుస్తున్నాడంట. మీరు విన్నారు అది? కరెక్ట్. అసలు కావాలని పెట్టుకున్నాడంటే ఏంటి, మార్చుకో అదేం లేదు, చొక్కా గుండి సరి చేసుకోని ఎన్నిసార్లు చెప్పినా చేయట్లేదు నీకు తెలియదు, ఊరుకో అంటున్నాడంట. అంటే ప్రజల దృష్టికోణంలో ఏంటంటే పాపం ఎంత సామాన్యంగా ఉన్నాడు కదా అని అనిపించే ఒక ధోరణి అనమాట. సాయి గారు, మనందరూ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ వచ్చిన చాలా మంది అదే పీపుల్స్ ప్లాజాలో ఆయన షర్ట్స్ కూడా చాలా సామాన్యుడు వేసుకునే బట్టలు వేసుకుని బయటకు కనిపించడం కూడా పేదరికంలో ఉన్నాడు పాపం, ఎంత మంచివాడు కాదు, ఇంకు పడేస్తాడు ఎలక్షన్ టైంలోనే, లేకుండా కూడా వచ్చి చంప మీద కొడతాడు. అదంతా జరగబోతుంది చూడండి. నెక్స్ట్ 1 వీక్ లో దానికి డ్రామాలు అన్నీ ఉంటుంది, ఎవడో వచ్చి కొట్టాడు, నన్ను చంపాడు, చూడండి నాకు ఓట్లు కావాలని. ఈ కేజ్రీవాల్ అనేది ఒక డ్రామా అయిపోయింది సార్, డ్రామా కంపెనీ అయిపోయింది అది. ఇన్ఫాక్ట్ బాధాకరం ఏంటంటే మీరు అన్నట్టుగా యాంటీ కరప్షన్ మూవ్మెంట్ నుంచి వచ్చి, అన్నా హజారే మూవ్మెంట్ నుంచి వచ్చి ప్రజలు ఎంతమంది సార్ స్వచ్ఛందంగా అసలు ఏదో అవినీతి వ్యతిరేక ఉద్యమం జరుగుతుందంటే అందరూ ఏదో డొనేట్ చేశారు, చాలా మంది డబ్బులు డొనేట్ చేశారు, చాలా మంది ఆశించారు ఏదో జరుగుతుంది దీనివల్ల అని. కేజ్రీవాల్ వచ్చాడు అంతే. ఆయన ఏమైంది, ఫస్ట్ టర్మ్ ఓకే ఉండే, సెకండ్ టర్మ్కి వచ్చేదాకా మొత్తం డబ్బులు సంపాదించలో వచ్చేసాడు. నాకు ఇల్లు వద్దని చెప్పి మనిషి ఇష్మాయిల్ కట్టాడు. ఓకే, హర్యానా నుంచి వచ్చిన మనిషి, మిగతా అందరినీ అవుట్ సైడర్స్ అంటారు. నాకన్నా ఆనెస్ట్ ఎవరు లేరు దునియాలో అని చెప్తాడు, ఈ లోకంలో ఎవరు లేరు, మనీష్ సిసోడే నా తర్వాత నేను కాదు తర్వాత మనీష్ సిసోడే, మిగతా అందరు దొంగలు. ఆలోచించు, మీకు మన హైదరాబాద్ నుంచో ఒక 3-4 పిల్లలు ఉన్నారు సార్, ఏమైనా స్టూడెంట్స్, వాళ్ళు యంగ్స్టర్స్ యాక్చువల్లీ, దానికి వాళ్ళకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. పాపం వాళ్ళు వెళ్ళి ఒక 40-50 రోజులు అక్కడే ఉండి ప్రచారం చేసిన వాళ్ళు అనమాట, కేజ్రీవాల్ గెలవాలని. ఇప్పుడు వాళ్ళని మధ్యనే మాట్లాడుతున్నాను, కేజ్రీవాల్ అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడినంత ఎవరు మాట్లాడరు, స్వచ్ఛందంగా వెళ్ళారు పిల్లలు ఇక్కడ నుంచి. ఇంకో స్టోరీ సాయి గారు, 2014లో నేను వారణాసిలో ఉన్నాను, 2 వారాలు ఉన్నాను అక్కడ క్యాంపెయినింగ్. అక్కడ పోటీ మీకు తెలుసు, కేజ్రీవాల్ చెప్పేశాడు, అయిపోయింది ఎలక్షన్ గెలిచేశాను, నేను 500 పాకెట్లు వేసుకొని వచ్చాను, 500 రూపాయలు నాకు వెళ్ళడానికి టికెట్కి డబ్బులు కూడా లేవు, ఎవరి అప్పులు తీసుకొని నేను వెళ్ళిపోతాను ఢిల్లీకి అన్నారు. నేను ఎలక్షన్ గెలిచేసాను, మార్జిన్ గురించి అంతే, మోదీ గారు ఎట్లయినా ఓడిపోతారు, 2 లక్షల మార్జిన్ ఉంటుందో 3 లక్షల మార్జిన్ ఉంటుందో చూడాలని చెప్పారు కేజ్రీవాల్. మీరు బిలీవ్ చేయరు సాయి గారు, పాపం మీరు చెప్పినట్లనే దేశం నలుమూల నుంచి బీజేపీకి వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ మేము అందరూ టికెట్ బుక్ చేసుకున్నాం ముందే, రిటర్న్ టికెట్ మా దగ్గర క్లియర్గా చెప్పారు, 2 నెలలు 3 నెలల ముందే చెప్పారు, టికెట్లు దొరకవు, టికెట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు మీరు రిటర్న్ ఫ్లైట్, అప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ కూడా లేకుండా హైదరాబాద్కి, వై ముంబై ఒకటి, వై ఢిల్లీ ఒకటి ఉండే. రిటర్న్ వస్తున్నప్పుడు నేను చూస్తాను, హైదరాబాద్ తెలిసిన చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు నాదో వచ్చి అడుగుతున్నారు, ఏడుస్తున్నారు, సురేష్ గారు రిటర్న్ వెళ్ళడానికి టికెట్లు ఇవ్వంటే. నేను చెప్పాను, అమ్మాయి ఇప్పుడు బుక్ చేస్తారా ఎవరైనా, మిమ్మల్ని ఏం చేయాలి సార్, మాకు వీళ్ళంతా అరేంజ్ చేస్తా అని చెప్పారు, ఏం చేయలేదు, వీళ్ళందరూ ఇప్పుడు గాయబైపోయారు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. మళ్ళీ నేను చెప్పాను, ఒకటి ఐదర్ యూ గో టు లక్నో ఆర్ యూ గో టు ఢిల్లీ బై ట్రైన్, లేకుంటే బస్ తీసుకొని వెళ్ళండి, అక్కడి నుంచి మీకు ఫ్లైట్లు దొరుకుతాయి, మస్తు టికెట్లు కూడా దొరుకుతాయి, మీకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఇది పరిస్థితి సాయి గారు, వీళ్ళని మిస్యూజ్ చేసుకున్నారు, వీళ్ళ మీద చాలా హోప్ పెట్టుకుని వచ్చిన ఒక మనిషి కేజ్రీవాల్. పంజాబ్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు సాయి గారు, ఢిల్లీ పోలీస్ ప్రొటెక్షన్ యూనియన్ గవర్నమెంట్ కింద వస్తుంది, యూనియన్ గవర్నమెంట్ కాదని చెప్పి అది సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుందని చెప్పి పంజాబ్ పోలీస్ నుంచి ఫుల్ ఒక కంప్లీట్ 40-50 మంది పోలీసు వాళ్ళని సెక్యూరిటీకి పెట్టుకున్నారు. మొన్న కోర్టు చెప్పారు నథింగ్ డూయింగ్, వీళ్ళందరూ రిటర్న్ పంపించమని చెప్పారు. దాని మీద కూడా మోదీ గారిని తిడుతున్నారు, మోదీ గారు చెప్పించారు, మోదీ గారు కోర్టు. వీళ్ళు అసలు మీరు చేసిన పని మీద మాట్లాడండి, మీరు చేసిన దాంట్లో మీరు ఏం చేశారు చెప్పండి, అది చెప్పండి, అది దాని మీద ఎలక్షన్ పెట్టండి, డిబేట్ దాని మీద ఉండాలి. నేను ఇది చేశాను, ఈ పనులు చేశాను, ఈ పని చేశాను, ఈ పని చేశాను, నాకు ఓటు ఇవ్వండి. అది కాకుండా బీజేపీ వాళ్ళు మొత్తం అమోనియా కలిపేశారు నీళ్ళల్లో, అక్కడేమో బీజేపీ వాళ్ళు డబ్బులు పంచిపెడుతున్నారు. యూ డిసైడ్ వన్స్ ఫర్ ఆల్, మీకు మీ ఎలక్షన్ మేనిఫెస్టో మీరు చేసిన పని మీద మీ రిపోర్ట్ కార్డు ముందు పెట్టేసి అడగండి, నాకు ఓట్లు కావాలని చెప్పండి. అది చెప్పంగానే ఆయన కథ మార్చేస్తాడు, ఇంకో రూట్లో వెళ్ళిపోతాడు. ఇది ప్రాబ్లం కేజ్రీవాల్తో. చాలా పెద్ద ట్రాజిక్ స్టోరీ. నేను సారీ సార్ ఇది మాట అంటున్నానని, బట్ నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా వరకు నా ఒపీనియన్ ఏముండేనంటే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అనేది నా ఒపీనియన్ ఉండే, సీరియస్లీ ఫస్ట్లో అంతా. కానీ గత ఒక 10-15 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను వచ్చిన క్లారిటీ ఏంటంటే, చదువుకున్న వ్యక్తుల కంటే
చదువు రాని వాళ్ళే రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్వాలిఫికేషన్ తో సంబంధమే లేదు. కరెక్ట్ సాయి గారు. నిజాయితీకి క్వాలిఫికేషన్ కి సంబంధమే లేదు. ఎందుకంటే మీకు క్వాలిఫైడ్ పీపుల్ వీళ్ళందరూ ఉన్నారు. కపిల్ సిబల్లు, శశి థరూర్లు, అరవింద్ కేజ్రీవాల్, మేధా పాటిల్, ఇట్లాంటి చాలా మంది ఈ ఎలీట్ సర్కిల్స్ ఉన్నాయి చూసారా. వీళ్ళు చేసిన అన్యాయం ఇంకెవరు చేయలేదు సాయి గారు. ఈ దేశానికి. మా గ్రాండ్ ఫాదర్ బ్రదర్ సిఎస్ నాయర్, హీ వాజ్ అవుటర్ ఢిల్లీ ఎంపీ ఫర్ 2 terms. ఆలోచించి, ఒక మలయాళీ వాజ్ అన్ అవుటర్ ఢిల్లీ ఎంపీ నెహ్రూ టైంలో 2 terms, అంటే 10 సంవత్సరాలు అవుటర్ ఢిల్లీ ఎంపీ ఉండే ఒక మలయాళీ జెంటిల్మెన్. ఆయన 10 పైసలు సంపాదించలేదు సాయి గారు. లాస్ట్ చనిపోవడం టైంలో కూడా క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళింది రాజీవ్ గాంధీ, కాంప్లిమెంట్ ఇవ్వాలి, తీసుకెళ్ళి దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన అక్కడ చనిపోయారు. ఆయన డబ్బులు అల్మారి కూడా ఎత్తుకెళ్ళిపోయారు ఇంటి నుంచి మనుషులు లాస్ట్లో. ఆలోచించండి, ఆ క్వాలిటీ నుంచి అక్కడి నుంచి మనం ఎక్కడి దాకా వచ్చాం సాయి గారు. ఇప్పుడు ఏంటంటే నాకు ఎన్ని కోట్లు సంపాదించాం ఎవడన్నా నీట్గా చెప్తే నాకు ఏ అభ్యంతరం లేదు సాయి గారు. ఒకడు వచ్చి క్లీన్గా చెప్తాడు, నేను సంపాదిస్తాను, నీకేం పోయిందంటే ఓకే. అది కాదు కదా. నేను నిజాయితీ, నేను ఆ సత్య హరిశ్చంద్రుడు, నేనే అందరికన్నా హానెస్టు, నా దగ్గర 10 పైసలు లేవని చెప్పి మళ్ళీ కోట్లు సంపాదించారు. లిక్కర్ స్కామ్. సిఏజీ రిపోర్ట్ వచ్చింది సాయి గారు మొన్న. సిఏజీ రిపోర్ట్ డిబేట్ ఎందుకు చేయలేదు సాయి గారు అసెంబ్లీలో? లేదు అసలు. కరెక్ట్. 3 నెలలు దాన్ని దాచిపెట్టారు. ఎందుకంటే దాంట్లో మొత్తం లిక్కర్ స్కామ్ కాదు, మిగతా అన్ని దాంట్లో బయటకు వచ్చింది. ఆ సిఏజీ రిపోర్ట్లను పట్టుకుని అధికారంలోకి వచ్చాడు ఈయన. అదే కదా కేజ్రీవాల్. సేమ్ సిఏజీ రిపోర్ట్, షీలా దీక్షిత్ టైంని అవన్నీ తీసుకొచ్చాయి కదా. అదే. సో ఇమాజిన్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఈ కేజ్రీవాల్ది ఏమైపోయిందంటే ఒక డ్రామా అయిపోయింది, డ్రామా కంపెనీ అయిపోయింది. నా ఢిల్లీ ప్రజల్నే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి మనిషిని వీళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా ఓటేస్తున్నారు నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 సార్లు ఓట్లేసి కల్పించారు, 3 సార్లు టెక్నికలీ స్పీకింగ్. కానీ ఇట్లాంటి కరప్ట్ మ్యాన్, ఇట్లాంటి మీరు ఈ ఫ్రీబీ కోసం 300 యూనిట్ ఎలక్ట్రిసిటీ కోసం, ఫ్రీ నీళ్ళ కోసం ఏదో బస్సులో రైడ్ ఇస్తున్నా అని చెప్పి మీరు ఓట్లేస్తే ఇట్లాంటి ముఖ్యమంత్రి మీకు దొరుకుతారు. ఇంకేం చేయలేము, చెప్పలేము. అది ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, యూ గెట్ ద గవర్నమెంట్ యూ డిజర్వ్ అని. అంతే సంగతి అది. శ్యామ్ పిట్రోడా గురించి ఒకసారి మాట్లాడాలి సార్. శ్యామ్ పిట్రోడాకి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ లేని బాధ వచ్చింది. బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, ఇల్లీగల్స్, వాళ్ళ విషయంలో కొంచెం సహనంతో వ్యవహరించాలని చెప్తున్నాడు. ఎందుకు ఈ బంగ్లాదేశ్ వాళ్ళ మీద అంత ఆయనకు? అది కాంగ్రెస్ వారి జవాబు చెప్పాలి సాయి గారు. వాళ్ళు ఇప్పుడు దాకా స్టేట్మెంట్ ఖండించలేదు. ఖండించారు కదా. బికాజ్ ఈజ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో న్యాచురల్లీ ఆయనకి ఆ పవర్ ఉంది. రాహుల్ గాంధీ అన్ని రహస్యాలు తెలిసిన వ్యక్తి. ఆయన ఖజాంచి అంటారు, ఆయన దగ్గర ఉంది తాళాలని. మోతీలాల్ వోరా పోయారు, ఆస్కర్ ఫెర్నాండెస్ పోయినారు, వీళ్ళందరూ పోయిన తర్వాత అహ్మద్ పటేల్, ముగ్గురు వెళ్ళిపోయారు, ముగ్గురు పాస్ట్ అవే. ద కీస్ ఆర్ విత్ శ్యామ్ పిట్రోడా. ఆయనకు తెలిసి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు డబ్బులు. వీళ్ళు ఏ స్విస్ బ్యాంక్లో పెట్టారు, ఏ ఐల్ ఆఫ్ మ్యాన్లో పెట్టారు, ఏ గిబ్రాల్టర్లో పెట్టారు, ఏ కేమెన్ ఐలాండ్స్లో పెట్టారు, మొత్తం శ్యామ్ పిట్రోడాకి తెలుసు. సరే, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఎక్కడ వచ్చిందంటే ట్రంప్ యూఎస్లో చేస్తున్న యాక్ట్ మనం చూస్తున్నాం. రాగానే ఫస్ట్ డే నుంచి వాళ్ళ టీమ్స్ దిగేసి క్రిమినల్స్, దొంగలు, ఇప్పుడు మనం చూసాం సాయి గారు, మన సైఫ్ అలీ ఖాన్ ఇంటి మీద దాడి జరిగింది, ఆయన మీద దాడి జరిగింది. ఫస్ట్ ఎవరినో పట్టుకున్నారు, దాని తర్వాత నిజమైన మనిషిని పట్టుకున్నాడు. ఆడి తర్వాత దొంగ ఆధార్ కార్డు దొరికింది, అది కూడా హిందూ పేరు మీద, బంగ్లాదేశ్ వాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే సాయి గారు, మీరు బిలీవ్ చేయరు, కేరళ లాంటి ప్లేస్లో క్రైమ్ ఎక్కువ ఎందుకు పెరిగిందంటే ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ క్రైమ్ చేసి గాయమైపోతారు, వీళ్ళు కనిపించారు. వీళ్ళు ఇక్కడ నేపాల్కి వెళ్ళిపోతారు, లేకుంటే బంగ్లాదేశ్ బార్డర్ మళ్ళీ క్రాస్ చేసేస్తారు, అయిపోయింది అంతే. ఇక్కడ మర్డర్ చేసేసి అక్కడ వెళ్ళిపోతారు, రేప్ చేసేసి వెళ్ళిపోతారు. అక్కడ జరిగే ఇట్లాగే జరుగుతాయేమో. సో మమతా బెనర్జీ అయితే తప్పు బిఎస్ఎఫ్ అంటుంది. ఇప్పుడు అరే మీరేం చేస్తున్నారు? మీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? బిఎస్ఎఫ్ అధికారం ఇచ్చినప్పుడు 50 కిలోమీటర్లు ఎక్కువ ఇచ్చినప్పుడు మీరే కదా ఆబ్జెక్ట్ చేసింది. మీ స్టేట్ గవర్నమెంట్ తెలియాలి. ఇల్లీగల్. ట్రంప్ చేస్తున్న అదే యాక్టివిటీ భారతదేశంలో చేయాలి సాయి గారు. ఇన్ఫాక్ట్ ఐ జస్ట్ రెడ్ ద న్యూస్. మనం యాజ్ వీఆర్ డిబేటింగ్ దిస్ న్యూస్ వస్తుంది దట్ మోదీ ఈస్ గోయింగ్ టు టేక్ ద సేమ్ స్టెప్స్ బంగ్లాదేశ్ వాళ్ళని భారతదేశం నుంచి బయటకు తీయడానికి. వెరీ నైస్ చప్పట్లు కొట్టి చెప్పాలి. ఎందుకంటే అది ఫైనలీ అవుతుందా లేదా ఇంకోటి చూడాలి. ఎందుకంటే మన దగ్గర అప్పుడే ఏడవడం మొదలు పెడతారు కానీ మన వాళ్ళు జరగాలి సార్. అది ఎందుకంటే మన దేశం మనది సాయి గారు. UNHCR వాళ్ళు రెఫ్యూజీ కార్డు ఇచ్చారని చెప్పి మేమెందుకు పెట్టుకోవాలండి వీళ్ళని, రోహింగ్యాలని, వీళ్ళందరినీ? రోహింగ్యాలు సపరేట్ అండ్ లెట్ us keep బంగ్లాదేశీ సపరేట్. సాయి రెండు కేసులు ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. రోహింగ్యా అనే వాళ్ళు వచ్చింది ముస్లిమ్స్ ఫ్రమ్ మయన్మార్. బంగ్లాదేశ్ నుంచి మన దేశంకి వచ్చిన. ఇప్పుడు బాంబేలో ఒక చిన్న మర్డర్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో పట్టుకున్న మనిషిని ఇట్లా ఉంటే సాయి గారు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. ఎంత దొంగ ఆధార్ కార్డు తయారు చేశారు. దీనికన్నా ముందు కూడా 2 సెంటర్స్ పట్టుకున్నారు వెస్ట్ బెంగాల్, ఆధార్ కార్డ్, ఫేక్ ఆధార్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎక్కడ పెరుంబావర్ అని చెప్పి కేరళలో ఒక సిటీ, ఒక టౌన్ ఉంది సాయి గారు. అక్కడ 90% ఇలే. వెస్ట్ బెంగాల్ అంటారు కానీ మొత్తం వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ భాష చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది వీళ్ళు వెస్ట్ బెంగాల్ కాదు, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని.
ఎందుకంటే వాళ్ళు ఒకసారి అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసి ఇటువైపు రాగానే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. బీహార్, యూపీ అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి లాట్లో సౌత్కి వస్తారు. ఎందుకంటే నార్త్లో ఉన్నట్టు పట్టుబడతారు వీళ్ళు ఈజీగా. సౌత్లో వస్తే ఎవరు డౌట్ చేయడు వీళ్ళని. ఎందుకంటే అక్కడ కేరళ కానీ తమిళనాడులో కానీ వాడు పని చేస్తే చాలు అంతే. వాడు బంగ్లాదేశ్ వాడా, వాడు బెంగాలీ వాడా, ఒరిస్సా ఏ జూరర్ అక్కడ వాళ్ళు. అండ్ వాళ్ళకి దుబాయ్ అది రోజుకి 1500 రూపాయలు వస్తుంది అన్స్కిల్డ్ లేబర్కి. ఎక్కడ వస్తుంది వాళ్ళకి బంగ్లాదేశ్లో? సో డెఫినెట్గా మోదీ గవర్నమెంట్ ట్రంప్ చేస్తున్న అదే మూవ్. ఇన్ఫ్యాక్ట్ నేను అంటాను భారతదేశంలో మోదీ షుడ్ మేక్ అ ప్రామిస్ నెక్స్ట్ ఎలక్షన్ దట్ నేను భారతదేశంలో అన్ని ఇల్లీగల్స్ని బయట పంపించేస్తానని చెప్పి ఇప్పుడే మొదలు పెట్టాలి. దాన్ని వెయిట్ చేయక్కర్లేదు. ట్రంప్ మోడల్ తీసుకోండి. అపాయింట్ వన్ టీమ్, అపాయింట్ వన్ హెడ్. వాళ్ళకి హెడ్ ఉంది, ఆయన చూసుకుంటున్నాడు అన్ని. సో జార్ అంటారు, ఆయన ఈజ్ ద జార్ ఆఫ్ ద బార్డర్ సెక్యూరిటీ. ఆయన చూసుకుంటాను మొత్తం ఇల్లీగల్ ఇమిగ్రెంట్ తీసి బయటపడేసి ప్లేన్లో తీసుకెళ్లి చైన్లు కట్టేసి పంపిస్తున్నాడు కొలంబియాకి. అవును, మనం కూడా చేయాలి అది. ఎందుకండి ఇక్కడ ఇల్లీగల్స్ ఉండాలి. దానికి ఇప్పుడు చూడండి చెప్తే చాలు సాయి గారు ఏటోడ మొదలు పెడతారు. అప్పుడే వచ్చేస్తారు. ఓవేసీ వస్తాడు, మమతా బెనర్జీ వస్తుంది, అఖిలేష్ యాదవ్ వస్తారు, అందరు ఏడుస్తారు. చూడండి మా వాళ్ళని పాపం ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారు, పాపం వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అప్పుడే మానవతా దృక్పథం. అదే అన్నారు కదా ఈయనప్పుడు. ఏం చెప్తాను, వాళ్ళ మనకు కొంచెం కష్టపడితే కూడా మన కష్టం ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళని హెల్ప్ చేయాలంట. ఎందుకండి వినండి ఒక్క నిమిషం, ఇదే అంటారు కదా. అదే మోహన్ భాగవత్ గారు పిల్లల్ని ఎక్కువ కనాలి అన్నారు అనుకోండి, ఎక్కడ అసలు వనరులే లేవు, ఏమీ లేవు, ఇంత కష్టంగా ఉన్నప్పుడు పిల్లల్ని కలమంటావా, అసలు ఇంతమందికి ఎట్లా సరిపోతాయి, మన సహజ వనరులు సరిపోవు, మన రిసోర్సెస్ లేవు అని మాట్లాడతారు. అదే రిసోర్సెస్ పక్కనోడికి మాత్రం ఇవ్వచ్చట. వీళ్ళు పూర్ కానివ్వండి, హంగ్రీగా వాళ్ళకి తినలేదంటే తిండి పెడతామే. వాళ్ళ దేశంలో వెళ్ళి మొన్ననే 500 టన్నులు ఇచ్చాం కదా బియ్యం లేదని చెప్తే ఇచ్చాంగా, అక్కడే ఉండండి తినండి. అరే మీరు అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి మా దగ్గర వచ్చి మా దాని మీద ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నారు? సాయి గారు ఈ స్లీపర్ సెల్స్ అంటారు సార్ సాయి గారు వీళ్ళని. దీస్ ఆర్ వెరీ డేంజరస్ పీపుల్, చాలా డేంజరస్. వీళ్ళు ఎప్పుడు ఏ సూసైడ్ బాంబింగ్ చేస్తారో, ఏ బాంబు పెడతారో మనకు తెలియదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ బంగ్లాదేశ్ మన వ్యతిరేకంగా వచ్చేస్తుంది. మన వైపు నుంచి దే ఆర్ అటాకింగ్ ఇండియా. మన వైపు ఉండే ముందు బంగ్లాదేశ్ మన ఆపోజిట్ సైడ్కి వచ్చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ హెల్ప్ తీసుకుంటున్నారు. డెఫినెట్గా ఐఎస్ఐ అజిత్ దోవల్ గారు చూస్తుంటారు చాలా క్లోజ్గా. ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ విజిట్ చేశారు మొన్న. అంటే అక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు చూడండి వాళ్ళ అసెట్స్ని యూజ్ చేసి ముందు యూపీఏ హయాంలో ఎట్లా ఉండే బాంబులు పెట్టడం, అక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టడం. జైగర్ డెఫినెట్గా ఇదే జరగబోతుంది. చూస్తూనే ఉండండి. మోదీ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ట్రంప్ గారు చేస్తున్నట్లనే హీ షుడ్ టేక్ స్ట్రాంగ్ స్టెప్స్. నేను ఇప్పుడు చదివిన న్యూస్ కరెక్ట్ అయితే హీ షుడ్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ డిపోర్టింగ్. ఇల్లీగల్ సెంటర్స్ ఆల్రెడీ ఉన్నారు, డిటెన్షన్ సెంటర్స్. ఏ కోర్టు దాన్ని నో అన్నారు. అండ్ యుఎన్హెచ్సిఆర్ కార్డు క్యాన్సిల్ చేసి పడేసేయండి. ఎందుకంటే ట్రంప్ చేసినట్టు చేయాలి. పూరా యుఎన్ నేను పట్టించుకొని యుఎన్ అని చెప్పేశారు కథ. అదే యాక్టివిటీ ఇక్కడ కూడా చేయాలి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. చాలా విషయాలు మీరు చాలా ఓపిక అంత బాగా వివరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.